దీంతో కొంచెం మిస్అండర్స్టాండింగ్ చేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పిన. Okay, thank you. How was your journey, sir? How do you? Oh, by God's grace, thank you. Your prayers, Aigaru. Everything went on very well. Last night, 9 o'clock, we came back safely. Me and Billy both. Hallelujah. Praise God. Yes. Glory to God. Full rain. Okay. Roads అన్ని బాగా వాష్ అవుట్ అయినాయి అన్నారు. అవును సార్, చాలా వరకు. చాలా. మీకేం ఇబ్బంది కాలే కదా? ఇబ్బంది కాలే. మమ్మల్ని పోలీసులు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ప్రభు. చూసమ్మా. మేడం అడుగుతాము. ఓకే, నౌ ఇట్ ఈస్ టైం. వి షుడ్ నాట్ టేక్. సరే. ఎంటీహెచ్ వాళ్ళు ఎవరు కనపడతలేరు నాకు అసలు. గుడ్ ఈవినింగ్ సార్. వినపడుతున్నారు. అదే అందరూ చీకటి సంబంధులు లాగున్నారే. ఇంకా యేసుక్రీస్తు ప్రభుల వారు తన యొక్క మహిమాన్వితమైన వెలుగులోకి మిమ్మల్ని తీసుకురాలేదా ఏంది? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. ఎక్కడి నుంచి ఏ ప్లానెట్ నుంచి నన్ను పలకరిస్తున్నారో? ఎవరు ఏరి? రాము ఒకటే కనపడుతున్నాడు, ఇంకా తక్కిన వాళ్ళు ఎవరు కనపడతలేదు. హియర్ ఈజ్ అవర్ హాలీవుడ్ స్టార్. మేరీ కూడా కనపడింది సార్. రామ కనపడ్డారు, మాయమైపోతున్నారు. అది ఈవెన్ బిఫోర్ ఐ నోటీస్ యు ఆర్ డిసపియరింగ్. ప్రవీణ్ అనుకుంటాడు ఐఎమ్ నాట్ స్మార్ట్ ఎనఫ్, దట్స్ వై నేను రావట్లేదు అని అనుకుంటున్నట్టు. కానీ స్మార్ట్ కాబట్టి కనపడాలి, ఆ స్మార్ట్నెస్ ఉండాలి. మరి అట్నే నేనే కనపడుతున్నాను, ఏం చేయను మరి వాళ్ళు. ఓకే, 6వ అధ్యాయంలో మనం ఉన్నామండి. చాప్టర్ 6 లో మనం ఉన్నాము. we were talking about baptism గురించి మనం మాట్లాడుతున్నాం. give me a minute. బాప్టిజం గురించి మనం మాట్లాడుతున్నాం. బాప్టిజం గురించి మాట్లాడుతూ 4వ వచనం ప్రకారం, 3వ వచనము మరియు 4వ వచనాల ప్రకారము 6వ అధ్యాయంలో క్రీస్తు యేసులోనికి బాప్తిజమం పొందిన మనమందరము ఆయన మరణంలోకి బాప్తిజమం పొందుతుందని మీరు ఎరుగరా అనే ప్రస్తావనలో మనం ఉండినాం. అయితే బాప్తిజమం అనే పదం ఇక్కడ వాడబడింది. అండ్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీలీ ది వాటర్ బాప్టిజం అనే విషయాన్ని నేను ప్రస్తావిస్తూ ఉన్నాను పోయిన వారం. బాప్తిజం అనే పదం వాడబడింది కాబట్టి ఇట్ ఈస్ నథింగ్ బట్ వాటర్ బాప్టిజం అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది. See, రోమన్స్ 6వ అధ్యాయంలో వాటర్ బాప్టిజం అసలు చర్చలో లేదు. ఇక్కడ ఆయన మాట్లాడుతున్నటువంటి అర్థం ఏమిటి అంటే యేసు క్రీస్తు ప్రభుల వారిని మనం విశ్వసించినప్పుడు, when a believer believes in the blood and the death and burial of Lord Jesus Christ, ఆ విశ్వాసి క్రీస్తు యేసులోనికి బాప్టిజం తీసుకున్నాడు అని అర్థం. అంటే ద గ్రీక్ వర్డ్ బాప్టిజో సింప్లీ మీన్స్ టు ఇమర్స్, అంటే క్రీస్తులోకి విలీనం చేయబడిన అనే అర్థం వస్తుంది. అంటే బాప్తిజమము అనే పదం ఇక్కడ విలీనానికి సంబంధించింది. అంటే మనమందరము క్రీస్తులో విలీనమైపోతామన్న సంగతి 3వ వచనం. క్రీస్తు యేసులోనికి విలీనం పొందిన మనమందరం ఆయన మరణంలోకి కూడా మనమందరము పాలిభాగస్తులము విలీనం పొందుతామని మీరు ఎరుగరా? కాబట్టి ఆ విశ్వాస ప్రక్రియ ద్వారా, ఆ విశ్వాస నియమము ద్వారా
మనము ఏ విధంగానైతే ఆయన మరణములోకి మనము పాలు పంపులు పొందుకున్నామో ఇప్పుడు మరి మరణములోకి ఆయనతో పాటు మనం దిగిన వారం అవుతే, మరణంలోకి ఆయనతో పాటు మనం చేరిన వారం అవుతే, ఆయన స్టోరీ మరణంతో ఆగిపోలేదు. ఆయన యొక్క పరిచర్య మరణంతో ఆగిపోలేదు. ఇట్ కంటిన్యూడ్, అది కొనసాగింది. మరి యేసుక్రీస్తు ప్రభుల వారిలోకి మనం విలీనం కావటం, ఆయన మరణము ద్వారా మనం ఆయనలోకి విలీనమైనప్పుడు, ఆయన యొక్క మరణంలో నుండి ఆయనతో పాటు ఆయన సమాధిలో కూడా మనం విలీనమైన వాళ్ళం అవుతాం. ఆయనతో పాటు సమాధిలోకి విలీనం అవుతే ఆయన సమాధిలో ఆగిపోయి ఉండుంటే, లేకపోతే సమాధిలోనే బంధించబడి ఉండుంటే, సమాధిలోనే అలా కుళ్ళిపోయి ఉండుంటే చర్చ వేరే రకంగా ఉంటుంది. మనకి ఇంత చర్చ ఉండేది కాదు. కానీ ఆయన సమాధిలో ఆగిపోలేదు. మరి ఏం జరిగింది అంటే 4వ వచనంలో, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనము కూడా నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడింది. అది ఇప్పుడు తండ్రి మహిమ వలన యేసుక్రీస్తు ప్రభుల వారు సమాధిలో నుండి పునరుద్ధానులయ్యారు. ఇప్పుడు మనము కూడా విశ్వాసము ద్వారా ఆయనలోకి మనము ఆయనతో పాటు చనిపోయి ఆయనతో పాటు సమాధి చేయబడిన వారుగా ఉన్నాము. ఇప్పుడు ఆయనతో పాటు చనిపోయి ఆయనతో పాటు సమాధి చేయబడిన వారు అవుతే మరి ఆయనతో పాటు కూడా మనం లేపబడవాలని కదా. ఇప్పుడు ఆయన లేచాడు కాబట్టి మనము కూడా లేపబడిన వారము. అలా లేపబడిన వారము మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకోవాలి అనేది ఇక్కడ ప్రస్తావన. నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు, నూతన జీవం పొందిన వారమై జీవించున్నట్లు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరణము, సమాధి, పునరుద్ధానాలలో మనమందరం పాలుభాగస్తులమై ఉన్నాము అంటాడు. ఆయనతో పాటు లేవాలి అంటే ముందు ఆయనతో పాటు పాతి పెట్టబడిన అనుభవం ఉండాలి. ఆయనతో పాటు పాతి పెట్టబడవలను అంటే ఆయనతో పాటు మరణించిన అనుభవం ఉండాలి. మరి హౌ డస్ ఇట్ హ్యాపెన్? ఇది ఎలా జరుగుతుంది అన్నప్పుడు మళ్ళీ 5వ వచనంలో ఆయన దానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. బాగానే ఉంది, మరి ఆయనేమో నిజంగా చచ్చిపోయే, నిజంగా సమాధి చేయబడే, నిజంగా పునరుద్ధానుడయ్యే, మరి నేనెట్లా చచ్చిపోయిన వాడిని అయితే, నేనెట్లా సమాధి చేయబడిన వాడిని అయితే, నేనెట్లా పునరుద్ధానుడు అయితే అనే ప్రశ్న ఎవరికైనా ఉత్పన్నం కావడం సాధారణం, సహజం. ఇప్పుడు 5వ వచనంలో దానికి పరిష్కారంగా లేదా దానికి సమాధానంగా ఈ 5th వర్డ్ ఇవ్వబడింది. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారము. మీ దగ్గర ఇంగ్లీష్ బైబిల్స్ ఉంటే తీసి చదవండి, అర్థం అవుతుంది. ఇన్ ద లైక్నెస్, సాదృశ్యమందు అనే ఇంగ్లీష్ పదాన్ని వాడుతూ తెలుగు పదాన్ని వాడుతూ ఇన్ లైక్నెస్, ఇఫ్ నాట్ ఇన్ ద లైక్నెస్, ఇన్ లైక్నెస్ ఏం రాయబడిందని ఇంగ్లీష్ బైబిల్లో నేను చదువుకోగలను, కానీ మీరు కూడా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందని ఉద్దేశంతో అడుగుతున్నాను. ఇంగ్లీష్ బైబిల్లో ఏముంది? వర్స్ నెంబర్ 5. What is written in verse number 5 in English Bibles?
Sir, if we have been united with him in a death like his, well we shall certainly be united with him in a resurrection like his. థ్యాంక్ యూ మా. మిమ్మల్ని చాలా కష్టపెట్టినట్టున్నాను, ఆ పాపం నాకు చుట్టుకుంటుంది. Sir, థ్యాంక్ యూ. You really did a good job. Let me also read it. For if we have been united together in the likeness of his death, yes, in the likeness of his death, certainly we also shall be in the likeness of his resurrection. సాదృశ్యమందు అనే మాట తెలుగులోను, ఇన్ ద లైక్నెస్ అనే మాట ఇంగ్లీష్ లోను ఉపయోగించారు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అక్షరార్థంగా మరణించాడు. ఆయన అక్షరార్థంగా మరణించాడు. ఆయన భౌతికంగా వాస్తవంగా చనిపోయారు. ఆయన భౌతికంగా వాస్తవంగా అక్షరార్థంగా చనిపోయారనే మాట నేను నమ్మితే నేను కూడా చనిపోయిన వాడనే అవుతాను. ఆయనది వాస్తవము, నాది సాదృశ్యము. ప్రభుల వారు వాస్తవంగా నిజంగా భౌతికంగా చనిపోయి సమాధి చేయబడినారని నేను నమ్మితే నేను కూడా ప్రభుల వారితో పాటు సమాధి చేయబడిన వాడిగా ఉంటాను. ఆయనది భౌతిక వాస్తవము, నాది సాదృశ్యము. మూడవది, ప్రభుల వారు మృతులలో నుండి తిరిగి 3వ దినమున లేచినారు అని మనం నమ్మితే, భౌతికంగా వాస్తవంగా ఆయన లేచినారని మనం నమ్మితే, ఇందాకటి నుంచి సాదృశ్య రూపకంగా మనం చనిపోయిన వారము, సాదృశ్య రూపకంగా మనం ఆయనతో పాతి పెట్టబడిన వారము అని మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఏ సాదృశ్య రూపకంగా ఆయనతో పాటు చనిపోయామో, ఏ సాదృశ్య రూపకంగా ఆయనతో పాటు సమాధి చేయబడినామో, అదే సాదృశ్య రూపకంగా మనము ఆయనతో పాటు పునరుద్ధానులమవుదుము. దిస్ ఈజ్ ద సీక్వెన్స్ ఆఫ్ ది యాక్టివిటీస్ ఆర్ ఇన్సిడెంట్స్. అది ఇక్కడ తేడా ఒకటే ఉంది. ఏంటంటే ప్రభుల వారేమో భౌతికంగా వాస్తవికంగా నిజంగా, మనమేమో ఆత్మ సంబంధమైన మరియు సాదృశ్య రూపమైన. మనంతా సాదృశ్య రూపమే. నిజంగా మనం దెబ్బలు తినలేదు, నిజంగా మనము చంపబడలేదు, నిజంగా మనము సమాధి చేయబడలేదు, నిజంగా మనము సమాధిని చీల్చుకు బయటకు రాదు. ఇవన్నీ ఎవరికి జరిగాయ్యా అంటే ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభుల వారికి జరిగాయి. ఆయనేమో నిజంగా దెబ్బలు తిన్నాడు, నిజంగా ఈడవబడినాడు. ఆయన నిజంగా ఈడవబడినాడన్న సంగతి నేను నమ్మితే నేను కూడా ఈడవబడిన వాడితో సమానం. ఆయన నిజంగా దెబ్బలు తిన్నాడని నేను నమ్మితే నేను కూడా దెబ్బలు తిన్నట్టే. అదేంటి? హూ ఈజ్ ద రియల్ కల్ప్రిట్ హియర్? అసలు ఇక్కడ నిజమైనటువంటి దోషి ఎవరు అంటే నేనే. నిజమైన దోషిని నేనే. కానీ నేను నిజమైన దోషిని అయినప్పటికీ ప్రభుల వారు ఏం చేశారు? సమస్తము నా పక్షాన, నా ప్రతినిధిగా ప్రభుల వారు నిలబడి, వారు ఈ సమస్తమైనటువంటి దోషాన్ని, సమస్తమైనటువంటి పాపాన్ని తన మీద పెట్టుకుని ఆయన దెబ్బలు తిన్నారు, ఈడవబడ్డారు, సిలువకెక్కబడ్డారు. ఈ విధంగా అంటే నా పక్షాన ప్రతినిధిగా నిలబడినటువంటి ప్రభుల వారేమో సమస్తాన్ని నిజంగా పొందుకుంటున్నారు. నిజంగా చేసినటువంటి నేనేమో ఈ శిక్ష అంతటిని సాదృశ్య రూపంగా పొందుకుంటున్నాను అని చెప్పొచ్చింది ఏంటి? ప్రభు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువ మరణ సమాధి పునరుద్ధానాల్లో విశ్వసించిన వాడు ఎవడైనా ఆయనలోకి బాప్తిస్మం పొందిన వాడే, అంటే ఆయనలో విలీనమైనటువంటి వాడే. ఆయనలో విలీనమైనటువంటి వాడు ఆయన మరణ సమాధి పునరుద్ధానాల్లో విలీనమై ఉంటాడు కనుక వాడు తిరిగి లేచిన వాడుగా నూతన సృష్టి అవుతాడు, నూతన జీవి అవుతాడు, నూతనమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటాడు. 6వ వచనం, మనమికను
ఏమనగా మనమిక్కను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుతున్నాం. అంటే ఇక్కడ ఒకడు ఏ విధంగా రక్షింపబడతాడు అనే ప్రస్తావన గురించి చెప్పట్లేదు, కానీ రక్షింపబడినటువంటి వాడు ఏ ప్రాసెస్ గుండా రక్షింపబడినాడు అనే విషయం చెప్తూ, రక్షింపబడినాడు అన్నప్పుడు వాట్ రియల్లీ హ్యాస్ హ్యాపెండ్ ఇన్సైడ్, అసలు అంతర్గతంగా ఏం జరిగింది అంటే అంతర్గతంగా దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెన్. మనం అనుకుంటాము నేను ప్రభువు నమ్మినా మారు మనసు పొందినా అని, కానీ ప్రాక్టికల్ గా వాట్ హ్యాపెండ్ బిహైండ్ అంటే వాట్ హ్యాపెండ్ అంటే నువ్వు ప్రభుని నమ్మినప్పుడు ఆయనలోకి విలీనమైపోయావు. నువ్వు ప్రభుని నమ్మినప్పుడు ఆయన దెబ్బలు తిన్నాడని నువ్వు నమ్మినప్పుడు నువ్వు కూడా దెబ్బలు తిన్నావు. ఆయన ఈడవబడినాడని నమ్మినప్పుడు నువ్వు కూడా ఈడవబడినావు. ఆయన సమాజపడి నమ్మినప్పుడు నువ్వు కూడా సమాజపడి, ఆయన పునరుద్ధానుడని నమ్మినప్పుడు నువ్వు కూడా పునరుద్ధరణ. ఇవన్నీ జరిగాయి. మన దృష్టికి ఏంటి, నేను యేసు ప్రభు దేవుడిని నమ్మినా, నేను యేసు ప్రభు రక్షకుడిని నమ్మినా, నేను మారు నేను పరలోకం పోదు, ఇదే మనకు అనిపించేది. కానీ వాట్ హ్యాపెండ్ బిహైండ్ ద సీన్, వాట్ ప్రాక్టికలీ హ్యాపెండ్, దేవుడు హౌ గాడ్ వ్యూస్ ఇట్, దేవుడు దాన్ని ఎలా చూస్తున్నాడంటే ఇగో ఇలా జరిగినట్టుగా చూస్తున్నాడు. నేను కొట్టినట్టుగా, నేను ఈడ్చినట్టుగా, నేను సిలువకేసి మేకులు నాటినట్టుగా, నువ్వు చచ్చిపోయి సమాధి చేయబడినట్టుగా, అలా నీవు పరిహారం మొత్తం నీ మరణం ద్వారా చెల్లించినట్టుగా, ఆ తర్వాత దేవుడు నీ పరిహారాన్ని ఒప్పించి పరిహారాన్ని మెచ్చి నువ్వు చెల్లించినటువంటి క్రయధనాన్ని ఒప్పుకొని నేను పునరుద్ధానం చేసినట్టుగా ప్రభువు ఆలోచిస్తున్నాడు. దిస్ ఇస్ హౌ గాడ్ వ్యూస్ ఎట్ ఆ సిన్నర్. ఇలా చూస్తున్నాడు ప్రభు. ఈ విషయాన్ని పౌలు భక్తుడు చాలా కూలంకషంగా మనకి క్లినికల్ గా స్టెప్ బై స్టెప్ ప్రాక్టికల్ గా హౌ గాడ్ వ్యూస్ ఇట్, అసలు ఏం జరిగింది, మన భాషలో నేను దేవుణ్ణి నమ్మినా అనేది మన ఆర్గ్యుమెంట్. కానీ వాట్ బిహైండ్, అసలు దేవుడు ఎలా దీన్ని చూస్తున్నాడు అనే విషయంలో చెప్పుకుంటూ వస్తుంది. ఈ కారణం చేత పాప శరీరం నిరర్ధకమైపోయిందబ్బా. ఎందుకు మరి పాప శరీరంతో కదా మనం ప్రభు వారిని నమ్మినప్పుడు, ఆ ప్రభు వారితో మనం చనిపోయి సమాజం తిరిగి లేచాం కదా, పాప శరీరము ఆయనతో పాటు చనిపోయింది, ఆయనతో పాటు పాతి పెట్టబడింది కనుక తిరిగి లేచినప్పుడు కొత్తది లేస్తుంది. సో ఈ రకంగా పాతది నిరర్ధకమైపోయింది, పాపంతో నిండుకున్నది నిరర్ధకమైపోయింది, పాప భూయిష్టమైనటువంటి నిరర్ధకమైపోయింది. నౌ దట్ వాట్ యు హ్యావ్ ఈజ్ నాట్ ద వన్ దట్ యూస్డ్ టు బి ఎర్లియర్. ఒకప్పుడు ఉండేది కాదు. వాట్ యు హ్యావ్ నౌ ఈజ్ ద న్యూ వన్. ఇప్పుడు ఉన్నది కొత్తది. అందుకనే ఇక్కడ రాయబడి ఉంది, మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడింది. సిలువ వేయబడింది. ప్రాచీన స్వభావం ఆయనతో పాటు సిలువ వేయబడిందంటే మనకేముంది? ఇప్పుడు ఆయన మనం బతుకున్నాం కదా, మనకుంది నవీన స్వభావం. చూడండి 7వ వచనం, చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మీలో ఎంతమంది పాప విముక్తులు ఉన్నారు? ఐ వాంట్ టు సీ యువర్ హ్యాండ్స్. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. పురుషోత్తం గారు, మీరు పాప విముక్తులేనా? మన బ్రదర్ జేకబ్ మాత్రం చూపిస్తున్నారు హ్యాండ్. పాప విముక్తులేనా? అవును సార్. చదవండి అక్కడ, చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు అనే మాట ఉంది అక్కడ. పాపంలో చనిపోయాం సార్. పాపమే, చనిపోయిన వాడే పాప విముక్తుడు. పాపంలో చనిపోయాం సార్ మేము. చనిపోయిన వాడే పాప విముక్తుడు. పాపంలో చనిపోయాము. అది పాపంలో చనిపోయినప్పుడు పాపులయ్యారండి, దోషులయ్యారు. ఇక్కడ పాపం విషయములో చనిపోయాము. పాపములలో అంటే ఎఫిషియన్స్ 2 అవుతుంది, పాపము విషయములో అంటే రోమన్స్ 6 అవుతుంది. రోమన్స్ 6 ప్రకారం మనం పాపం విషయములో చనిపోయినాము, పాపములలో కాదు. సో మనం చనిపోయాము కాబట్టి పాప విముక్తులని తీర్పు పొందుతున్నాము. మనం పాప విముక్తులమా అంటే ఎస్, నేను పాప విముక్తులమే. అందరము మనం ధైర్యంగా చెప్పుకోవాల్సింది పాప విముక్తులమే.
చనిపోయిన వాడే పాపం ఇక్కడ రాయబడింది. మరి చనిపోయిన వాళ్ళే, మరి మీరు ఎప్పుడు చచ్చిపోయారు? పాప విషయంలో ఎప్పుడు చచ్చిపోయారు? ఏ విషయంలో చనిపోయారు చెప్తున్నారు? ఎప్పుడు చచ్చిపోయారు? ప్రాచీన స్వభావాన్ని ఒప్పుకొని చనిపోయారు సార్. యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు సార్. అబ్సల్యూట్లీ. అదే ఏ క్షణముననైతే యేసుక్రీస్తు ప్రభుని నీ స్వంత రక్షకునిగా విశ్వసించినావో ఆ క్షణమందు ఆయనతో పాటు చనిపోయావు, ఆయనతో పాటు సమాధి చేయబడ్డావు, ఆయనతో పాటు పొందుతున్నావు. ఇది గుర్తుపెట్టుకోండి. దేవుడు దాన్ని ఎలా చూస్తున్నాడో మనం గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆఫ్ కోర్స్ నాకు తెలుసు, మనకంటే 2000 సంవత్సరాల ముందే శిలువ మరణం పొంది ఉన్నారు, ముందే సమాధి చేయబడ్డారు, ముందే లేచారు. అయితే ఈ వేళ నువ్వు నమ్మినా సరే, ఆ వేళ నువ్వు ఆయనతో పాటు చచ్చిపోయినట్టుగా, ఆ వేళ నువ్వు ఆయనతో పాటు సమాధి చేయబడినట్టుగా, ఆ వేళ నువ్వు ఆయనతో పాటు పునరుద్ధానుడు అయినట్టుగా దేవుడు నిన్ను ఎంచుతున్నాడు. ఇది ఆయన గొప్పతనం. This is the way he counts. This is the way he deals with things. నేను ఎప్పుడు చనిపోయాను? అఫ్ కోర్స్ నేను చనిపోయాను, మనం బతికే ఉన్నాం. కానీ నమ్మిన క్షణాన, మనం ఇందాక 4-5 వచనాలు చెప్పుకుంటూ వచ్చాము, 6 వచనాలు చెప్పుకుంటూ వచ్చాము. నమ్మిన క్షణాన్ని ఏంది? ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన కూడా చనిపోయినట్టే. బాప్తిజమము అనే మాట, విలీనం అనే మాటతో మనం మొదలు పెట్టినప్పుడు ఏం చెప్పాము? When you believed in him, you've been merged. ఆయనతో పాటు విలీనం చేయబడ్డామని చెప్పుకోవచ్చు. ఇప్పటి నుంచి ఇంకా 10,000 సంవత్సరాల తర్వాత, ఒకవేళ ఇఫ్ లార్డ్ టారిస్, ప్రభు ఆలస్యం చేస్తే, ఇక్కడ నుంచి ఇంకో 10,000 సంవత్సరాల తర్వాత ఒక పాపి మారు మనసు పొందిన ఏ పాప అయితే యేసు ప్రభుని నమ్ముతున్నాడో అతడు ఇప్పటి నుంచి 10,000 సంవత్సరాల తర్వాత, రైట్, ఇప్పటికి 2,000 సంవత్సరాలు ప్రభు చనిపోయి సమాజ పునరుద్ధానం అయి ఉంటే, ఎప్పటి నుంచి 10,000 అంటే మొత్తం 12,000 సంవత్సరాలు, ఇంకా రైట్ 12,000 సంవత్సరాల తర్వాత, ప్రభు మరణం తర్వాత 12,000 సంవత్సరాల తర్వాత ఇంకా ఎవడైనా నమ్మినా సరే, వాడు ప్రభులో వారితో చనిపోయినట్టుగా, సమాధి చేయబడినట్టుగా, పునరుద్ధానుడైనట్టుగా ఎంచబడతాడు. ఆ నియమం తప్ప వేరొక నియమం ద్వారా ఒకరు మారు మనసు పొందే విషయమే లేదు, అవకాశమే లేదు. అతని ప్రాచీన స్వభావం క్రీస్తుతో సిలువ వేయబడి ఉండాలి. మనం పుట్టింది ఎప్పుడో రైట్ ఒక 20, 30, 40 సంవత్సరాల క్రితం పుట్టుంటారు, లేదు 50, 60 సంవత్సరాల క్రితం పుట్టుంటారు. కానీ 2000 సంవత్సరాలు సుదీర్ఘంగా 1900 సంవత్సరాల క్రితం జరిగినటువంటి దాంట్లో మన పాపం ఎలా సిలువ వేయబడింది, ఆయనతో పాటు మన ప్రాచీన స్వభావం ఎలా సిలువ వేయబడింది అన్నప్పుడు, ఎస్, మనం విశ్వసించినప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఒక చాలా నిగూఢమైనటువంటి విషయం ఒకటి ఉంది. అత్యంత గోప్యంగా మనం అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఆ గోప్యత నుంచి దాన్ని బయటికి ఇప్పుడు నేను విశ్వసిస్తే నా ప్రాచీన స్వభావం ఆల్రెడీ క్రీస్తు సిలువ వేయబడింది. ఏమండి, ఇప్పుడు నేను నమ్మాను కాబట్టి ఇటు తరువాత ఇప్పటి నుంచి ముందు ఏదైనా సిలువ వేయబడే కార్యక్రమం ఉంటే, ఇదిగో మొన్న నమ్మాను కాబట్టి ఇదిగో మరి ఈవేళ నా పాపం ఆయనతో పాటు, నా ప్రాచీన స్వభావం ఆయనతో పాటు సిలువ వేయబడిందని అనుకోవచ్చు. కానీ సిలువ ప్రక్రియ జరిగి ఆల్రెడీ రమారమి 2000 సంవత్సరాలు. నేను ఇప్పుడు నమ్మితే నా ప్రాచీన స్వభావం, నేను పుట్టక ముందే, నేను పుట్టిన తర్వాత నాకు ప్రాచీన స్వభావం, నవీన స్వభావం, నేను పుట్టినప్పుడు నాకు స్వభావం ఉండింది, ప్రభు వారిని నమ్మినప్పుడు అది కొత్తది వచ్చింది, గతంది పాతదైపోయింది. ఇదంతా 20, 30, 40, 50, 60 సంవత్సరాలు, నా వయసుని బట్టి, మీ వయసుని బట్టి, ఈ 40, 30, 50 సంవత్సరాల యొక్క కాలంలో జరిగింది. ఆ శిలువ మరణం జరిగారు అంటారు 1900 సంవత్సరాలు పైచిలుకు అవుతుంది. ఇప్పుడు మరి నా ప్రాచీన స్వభావము, మొన్నటి వరకు ఉన్న నా ప్రాచీన స్వభావం అప్పుడు ఎట్లా శిక్ష వేయబడినట్టు, అప్పుడు ఎలా శిలువకు నాటబడినట్టు, అప్పుడు ఎలా శిక్షించబడినట్టు? ఇస్ దేర్ ఎనీ క్లూ? జెర్మయాలో 1st చాప్టర్లో, గర్భములో నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని. రైట్. అంటే మీరేం చెప్తున్నారు? అయ్యా
ఈ ఎలక్షన్ ముందే జరిగింది అంటున్నారు. అవును సార్. ఈ ఎంపిక ముందే జరిగింది కాబట్టి ఫలానా కాలంలో కుమార్ అనబడినటువంటి ఒక వ్యక్తి పుట్టబోతున్నాడు, ఇదిగో నేను వాడిని రక్షింపబడినట్లుగా ఎంచుకున్నాను. మరి వాడి తాలూకు పాపం మొత్తం కూడా ఇదిగో ఫలానా వయసు వచ్చిన తర్వాత వాడు ప్రభువుని నమ్ముకుంటాడు, సత్యాన్ని గ్రహిస్తాడు. వాడి తాలూకు ప్రాచీన స్వభావం అంతా, నమ్ముకోక ముందు వాడి ప్రాచీన స్వభావం అంతా ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు వారికి శిలువ మరణంలో సిలువ వేయబడుతుంది. ఇది మీరు ప్రస్తావించినట్టు జగత్కి పునాదులు వేయబడక మునిపే పడనటువంటి కార్యం. జగత్కి పునాదులు వేయబడక మునిపే ఒకవేళ ఇది నిర్ణయం జరిగి ఉండకపోతే మీనింగ్లెస్ అయిపోద్ది. ఎందుకు? నేను పుట్టింది మొన్న అవుతే, నేను నమ్ముకుంది నిన్న అవుతే, నా ప్రాచీన స్వభావం నేను విడిచిపెట్టింది నిన్న అవుతే, ఇది ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం సిలువ వేయబడుద్ది. ఎందుకు? నా ఎంపిక నాకు తెలిసి నేను ఎంచుకుంది నిన్న మొన్న ఉండవచ్చు, కానీ ప్రభువు నన్ను ఎంచుకుంది ఎప్పుడండి? పునాది వేయబడక మునిపే. అనాది కాలంలోనే జగతికి పునాదులు వేయబడక మునిపే ఆయన నన్ను ఏర్పాటు చేస్తున్నాడు కనుక ఆ ఏర్పాటుని అనుసరించి నేను పుట్టక ముందే నా కోసం ఇది సిద్ధం చేసి పెట్టాడండి. అండ్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మీరు ఆలోచించండి, ప్రభు వారు చనిపోయింది ఎప్పుడు అవుతే, మన ప్రచండ స్వభావాలన్నీ కూడా ఆయనతో పాటు సిలువ వేయబడినవి అవుతే, ఈ మన ఎంపిక ఆల్రెడీ జరిగినట్ట, మన రక్షణ ఆల్రెడీ సిద్ధింప చేయబడినట్ట, లేకపోతే మనం వచ్చి ఇప్పుడు ఏమైనా ఫ్రెష్ గా తయారు చేస్తున్నట్ట? ఎప్పుడో సిద్ధపరచబడింది. ఇది ఆల్రెడీ సిద్ధపరచబడింది. సాల్వేషన్ హ్యాస్ ఆల్రెడీ బీన్ ప్రిపేర్డ్ 2000 years back. ఆల్రెడీ ద ఫర్గివ్నెస్ ఇస్ ప్రిపేర్డ్. మన ప్రాచీన స్వభావం వాజ్ ఆల్సో క్రూసిఫైడ్. అన్ని ప్రిపేర్డ్ ఇన్ ద ఫుల్నెస్ ఆఫ్ టైం. కాలం సంపూర్ణమైనప్పుడు లేదా పరిపూర్ణమైనప్పుడు మనము ఈ గ్రాహ్యతలోకి నడిపించబడుతున్నాం, ఈ అవగాహనలోకి నడిపించబడుతున్నాం, ఈ యొక్క తెలివిలోకి, ఈ గ్రహింపులోకి నడిపించబడుతున్నాం. ఇది కూడా ఎవరు చేసే పని మనం నేర్చుకున్నాము? పరిశుద్ధాత్మ దేవుడు చేసే పనే. ఇది కూడా నీవు నేను చెమటోడ్చి కష్టపడి ప్రయత్నం చేసి పరిశోధించి వెతికి తెలుసుకున్నానని అనడానికి మనకి ఎవరికి అర్హత లేదు, అవకాశం లేదు. ఇది కూడా ఆయన చేసిన పనే. సో మన ప్రాచీన స్వభావము క్రీస్తుతో పాటు సిలువ వేయబడుతుంది అని చెప్పేవాడు ఎవడైనా ద డాక్ట్రిన్ ఆఫ్ ఎలక్షన్ ని ఒప్పుకుంటేరా. మర్మగర్భంగా లేదు అని ఎవడైనా చెప్పే ప్రయత్నం చేస్తే నౌ టెల్ మీ, కాదు అన్నప్పుడు, లేదు అన్నప్పుడు, నేను ప్రభువు నమ్ముకొని 10 ఏళ్ళు అవుతుంది, లేదా ప్రభువు నమ్ముకొని 20 ఏళ్ళు అవుతుంది, కానీ నా ప్రాచీన స్వభావం 20 ఏళ్ల వరకు బతికే ఉంది నాతో పాటు. మరి ఈ 20 ఏళ్ల క్రితం వరకు ఉన్నటువంటి ఈ నా ప్రాచీన స్వభావము 2000 సంవత్సరాల క్రితం సిలువలో ఏ విధంగా సిలువ వేయబడినట్టు? సమాధానం లేదు. 2000 సంవత్సరాల క్రితం సిలువ వేయబడిందని మీరు నొక్కి ఒక్కనిస్తుంది, నేను కూడా ఒప్పుకుంటాను. ఇలా జరగాలంటే దేర్ ఇస్ ఓన్లీ వన్ ఆప్షన్, ద డాక్ట్రిన్ ఆఫ్ ఎలక్షన్. ఎస్ అండి, మాట్లాడండి సార్. 2000 సంవత్సరాలు అంటే జగత్తు పునాది వేయబడక ముందే ఒక వ్యక్తి యొక్క నిర్ణయ కాలము, పాప విమోచన ఇవన్నీ రాసినప్పుడు ఆ టైం ప్రకారముగా ఇతను మారకపోతే అప్పుడు ఎలా సార్? అది అంటే ఆ టైం నిర్ణయించబడింది, ఆ టైంకి అతను మారిపోతాడు, ఆ టైంలో దాటిపోయాడంటే అప్పుడు ఏంటి? అమ్మా, ఒకటి దాటిపోవటం అంటూ ఉండదమ్మా. మీ పాయింట్ నాకు అర్థమైంది. జస్ట్ ఇన్ కేస్ ఎట్ట సార్ అంటే కుదరదమ్మా, దాటిపోవటం అంటూ జరగదు. ఇప్పుడు నిత్య జీవము కొరకు నిర్ణయించబడిన వారు విశ్వసించారనే మాట మనకి అపోస్తుల కార్యములు 13వ అధ్యాయంలో ఈ మాట ఒకటి రాయబడింది. ఒక్కసారి మనం అంటే గతంలో కూడా చదువుకున్నాంలే, బట్ అవసరాన్ని బట్టి చదువుకోవటం తప్పేమీ కాదు. ఒకసారి 48వ వచనం మాట, 48వ వచనం దయచేసి చదవవలసిందిగా మనవి, లేదా నేను చదువుతాను. ఏ చాప్టర్ సార్? 13 అండి, యాక్ట్స్ చాప్టర్ 13 వర్స్ నంబర్ 48. 13:48. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారందరూ విశ్వసించిరి.
అందులో మిస్ అవటం అంటూ ఉండదమ్మా. అంటే ఒకవేళ దీన్ని సూపర్వైజ్ చేసేవాడు మనిషి అయితే పోగొట్టవచ్చు. సార్ నేను వాడిని ఇంక్లూడ్ చేయలేదు సార్, అరే సార్ వాడి పేరు చూడలేదు సార్ నేను, అయ్యో అర్థమవుతుందండి. ఇప్పుడు డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత మిస్టేక్స్ జరగడానికి తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఆటోమేటైజేషన్ పెరిగిపోయింది కదండి. మనుషులైనటువంటి వారే హ్యూమన్ ఎర్రర్స్, మిస్సింగ్ అవుట్, చూసుకోలేదు, గుర్తులేదు అనే ప్రాబ్లమ్స్ లేకుండా అంతా ఆటోమేటైజ్డ్. అయినా సరే సిస్టమ్స్ కొలాప్స్ అవుతుంటాయి, క్రాష్ అవుతూ ఉంటాయి, ఓకే. బట్ ఆ క్రాష్ మన వరకు చాలా సిస్టమేటైజ్డ్ గా అన్ని జరుగుతున్నాయి, ఆటోమేటిక్ గా అన్ని జరిగిపోతాం. ఫిక్స్డ్ టైంకి ఏది జరగాలో అది జరుగుతూ ఉంటుంది. ఆటోమేటైజేషన్ మనుషులమైనటువంటి మన దృష్టిలో మనమే ఫుల్లీ ఆటోమేటైజ్ చేసి స్టెప్ 1 తర్వాత స్టెప్ 2 ఏంటో, స్టెప్ 2 అంటే స్టెప్ 3. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ అయితే నేను వాషింగ్ మెషిన్ అని పెడతాను. వాషింగ్ మెషిన్ గురించి చెప్పుకున్నాను సార్, అందరికి తెలిసినటువంటి కాబట్టి. ఇప్పుడు వాషింగ్ మెషిన్ ని ఒకసారి మనం గనక రైట్ అడక్వేట్ బటన్స్ కనుక మనం ప్రెస్ చేసి వచ్చి మనం సెట్ చేసి వస్తే ఆ టైమింగ్ తో పాటుగా టైమర్ ఎన్ని గంటలకు స్టార్ట్ కావాలా, రైట్, మనము ఏ మోడ్ లో పెడితే ఆ మోడ్ ప్రకారం ఎంతసేపు ఉతకాలా, ఉతికిన తర్వాత నీళ్లు తీసేయాలా, నీళ్ళు తీసిన తర్వాత మళ్ళీ నీళ్లు నింపుకోవాలా, నింపుకున్న తర్వాత మళ్ళీ 1-2 సార్లు రిక్వైర్మెంట్ వాష్ చేయాలా, ఆ తర్వాత మళ్ళీ నీళ్లు డ్రైన్ అవుట్ చేయాలా, దాన్ని స్పిన్ చేయాలా. ఇంకా అంటే డిపెండ్స్ అపాన్ ద ఎక్విప్మెంట్, మనం వాడేటటువంటి పరికరాన్ని బట్టి. దాంట్లో డ్రైయింగ్ ఆప్షన్ కూడా ఉంటే ఆ డ్రైయింగ్ చేయాలా. ఫుల్లీ ఆటోమేటైజ్డ్, ఆల్రెడీ ప్రోగ్రామ్. ఇప్పుడు మనుషులమైనటువంటి మనము చేసేటటువంటి పనులలోనే ఇలాంటి ఆటోమేటైజేషన్ వచ్చేసింది, ప్రోగ్రామ్డ్ అన్ని జరుగుతున్నాయి. అంటే సిస్టమ్స్ కొలాప్స్ అండ్ క్రాష్ నేను చెప్పాను. బట్ వెన్ ఇట్ కమ్స్ టు గాడ్, దేవునికి సంబంధించి there is no missing out. ఆల్రెడీ దేవుడు కూడా మన ఆల్ డిఎన్ఏస్ ప్రోగ్రామ్ చేసి ఉంటాడు కదా. I take it in a technical sense you can take it that way. ఈ సాంకేతికంగా మనం తీసుకోవచ్చు. బట్ మిస్సింగ్ అవుట్ అంటూ ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి 139వ కీర్తనలో మనం చదువుకుంటాం కదండి, ఏమని, నియమింపబడినటువంటి దినంలో ఒకటైన కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖించబడ్డాయి. సో దెర్ ఇస్ నో డే దట్ ఆయన పొరపాటున మర్చిపోయి నిన్న వాణిగా తీసుకురావాల్సి ఉండింది, నిన్న వాడిని తీసుకురాలేదంటే ఆయన చూసుకోలేదు ప్రభా ఇది అనుకున్నా, అట్లా ఉండదు. ఆ టయానికి జరిగిపోతుంది. హీ హ్యాస్ టు గో బై దట్ టైం. సో హావింగ్ సెడ్ ఇట్, మనమే నేర్చుకుంటాం. కృపని మిస్ చేయడు అన్నమాట, ఎప్పుడు ఆయన కృపని మిస్ చేయడు. ఇంకా అసలు ఎట్లా హౌ డస్ దట్ హ్యాపెన్? అది ఎలా జరుగుద్ది? ఇప్పుడు సాధారణంగా మనం చెప్పుకుంటున్నాం కదా, దేవుని దృష్టి, దేవుడికి మర్చిపోవడం సాధ్యమేనా చెప్పండి? ఆయనకి మతిమరుపు ఉంటుందా? ఆయనకి జ్ఞాపక శక్తి అనేది సమస్య ఉంటుందా? ఒక సెకండ్ మర్చిపోతే యూనివర్స్ ఆగిపోతుంది సార్. దేవుడు అనంత జ్ఞాని. ఆయన కన్ఫ్యూజ్ కావటం అంటుంటది. అరే కుమార్ అన్నారు, ఏ కుమారుడు? అసలు ఎంతమంది కుమారులు, చాలా మంది కుమారులు ఉన్నారు కదా, ఏదో ఒకటి పట్టుకొని రా, అట్లా కుదరదు. సో హీ నోస్ ఎగ్జాక్ట్లీ విచ్ కుమార్ ఈజ్ ఇట్ టాకింగ్ అబౌట్. దేర్ ఇస్ నో పాయింట్. రక్షింపబడవలసిన గడువు దాటిపోతే ఎట్లాగా సార్ అని ఆ క్వశ్చన్ లేదు. ఆయన సార్వభౌముడైనటువంటి దేవుడు, ఆయన ఛాన్స్ లేదు. దట్ క్వశ్చన్ ఈజ్ రూల్డ్ అవుట్. హావింగ్ సెడ్ ఇట్, 2000 సంవత్సరాల క్రితం నా ప్రాచీన స్వభావము యేసుక్రీస్తు ప్రభుల వారితో కూడా సిలువ వేయబడింది అనటంతోనే నేను డాక్టర్ ఆఫ్ ఎలక్షన్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాను, ఒప్పుకుంటున్నాను. చాలా మంది ప్రసంగాలు కూడా చేస్తూ ఉంటారు కదా సార్. మరి ఏమని? ఇప్పుడు సిస్టర్ అడిగిన క్వశ్చన్ ప్రకారము దేవుడు సెకండ్ ఛాన్స్ ఇస్తాడు, లేకపోతే ఇంకేదో ఇస్తాడని రెగ్యులర్ గా మనం వాక్యాలు వింటా ఉంటాము, ప్రసంగాలు. ఇది సార్ ఎట్లాగంటే దాన్ని ఎట్లా చూడాలంటే, యూ కాల్ ఇట్ సెకండ్ ఛాన్స్, you call it third chance, you call it 30th chance. Everything happens before the due date. Yes, there is a second chance, not for salvation. Please see, second chance ane daniki చచ్చిపోయిన తర్వాత సెకండ్ ఛాన్స్ కాదు. బిఫోర్
బతికినప్పుడే సెకండ్ ఛాన్స్ అయినా, థర్డ్ ఛాన్స్ అయినా, 30th ఛాన్స్ అయినా. వై డు వి కాల్ ఇట్ సెకండ్ ఛాన్స్ అన్నప్పుడు ఎందుకు సెకండ్ ఛాన్స్ అనేది ఎందుకు పీపుల్ మాట్లాడతారంటే, ఆదాము హవ్వలు ఆయన ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసినప్పుడు ఇక ఆయన కత్తి పెట్టుకుని వచ్చి 7:30 నువ్వు బయటికి అని ఆయన రాల, మర్యాదగా పిలుచుకుంటూ వచ్చాడు. అండ్ హీఈస్ ఎక్స్పెక్టింగ్ ఇతడు గాని ఆవిడ గాని పశ్చాత్తాపంతో వచ్చి పాదల దగ్గర పడి క్షమాపణ కోరుకుంటారనేది మనం చాలా సందర్భంలో ప్రస్తావిస్తాం. అంటే ఈ స్టిల్ వెయిటింగ్. ఆదాము అని పిలవటంతోనే ఆయన వారికి అవకాశం ఇవ్వదలిచాడు. అవునా, మీరు పండు తిన్నారా అని తెలియనట్టు ఆయన మాట్లాడడంలోనే ఈయన ఏదో కనికరం కొరకు కనిపెడుతున్నాడని మనకు అర్థం. ఆ తర్వాత కయ్యూను విషయంలో కూడా వాడు తన తమ్ముడిని చంపినాడనే సంగతి కూడా ప్రభులు వారు ఎరిగి ఉండి కూడా నీ తమ్ముడేడి అనడంలో కానీ, లేదా అంతకుముందు బల్లర్పించే విషయంలో కానీ నీవు సత్క్రియను చేసినట్లా నువ్వు తలనెత్తుకొనవా అంటే దాని అర్థం ఏమిటి? వెళ్ళి తీసుకొని రారా, నేను అడిగినది తీసుకొని రా, నువ్వు తెలిసినది చెయ్యి అని ప్రభు వారు అవకాశం ఇస్తుంది. సో వీటిని బేస్ చేసుకొని మనము ద గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్ అని అనుకోవడంలో తప్పేమి లేదు. హీ గివ్స్ ఆపర్చునిటీస్, బట్ నాట్ ఆఫ్టర్ దాట్. దీన్ని ఎక్స్ట్రీమ్ లెవెల్ తీసుకుని ఏం చేస్తున్నారు? పేతురు పత్రికను కోట్ చేస్తున్నారు. అంటే మీరు ప్రస్తావించారు కాబట్టి అది అప్రస్తుతం కాజాలదు. పేతురు పత్రికను కోట్ చేస్తా ఉంటారు. పేతురు పత్రికను మొదటి పత్రికను 3వ అధ్యాయాన్ని కోట్ చేసి ఏమంటారు? there is a chance, there is a second chance for salvation even after the death అనేటటువంటి ఒక ఫిలాసఫీని, థియాలజీని నేర్పించే ప్రయత్నం చేశారు. ఆ 19వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఓకే, అయితే ప్రభువులు వారు వెళ్ళి అక్కడ వారికి ప్రకటించారంట. 4వ అధ్యాయము 5-6 చదవండి. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. మృతులు శరీర విషయములో మానవరీత్యా తీర్పు పొందినట్లును ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటించబడెను. మృతులు శరీర విషయములో మానవ రీత్యా తీర్పు పొందినట్లును ఆత్మ విషయములో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడెను. ఈ రెఫరెన్సెస్ ని వీళ్ళు కోట్ చేస్తూ there is a second chance for salvation even after death. మన కాలేజీలో కూడా గత 4 సంవత్సరాల క్రితము ఎప్పుడో ఒక స్టూడెంట్ ఉండేవాడు. నేను ఆస్ట్రేలియాలో ఉండొచ్చునా, నేను ఆస్ట్రేలియాలో చదువుకున్నట్లు ఇట్లా ఆస్ట్రేలియాలో ఐ యూస్ టు వర్క్ అన్నట్టుగా చెప్తా ఉండేవాడు ఆయన. హీ యూస్ టు ఆర్గ్యూ అనమాట. ఏమని? దేర్ ఈస్ ఎ ఛాన్స్ ఫర్ సాల్వేషన్ ఈవెన్ చచ్చిపోయిన తర్వాత కూడా ఇంకా చచ్చిపోయిన వాళ్ళకి మారు మనసు పొందడానికి గాస్పల్ వాస్ ప్రీచ్డ్ టు దెమ్ సో దట్ దే కెన్ బి సేవ్డ్ అని ఈ రెఫరెన్స్ ని ఈడ 3వ అధ్యాయంలో ఉన్న రెఫరెన్స్ ని ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ పీటర్ లో 3వ అధ్యాయంలో ఉన్న రెఫరెన్స్ ని 4వ అధ్యాయంలో రెఫరెన్స్ కోట్ చేసి దిస్ ఈస్ అ ప్రూఫ్ దట్ చచ్చిపోయిన తర్వాత కూడా మళ్ళీ గాడ్ ఓపెన్స్ అప్ an opportunity for them to be saved అన్నట్టుగా he used to argue. ఇలాంటి డయాబాలికల్ టీచింగ్, ఇలాంటి డయాబాలికల్ అంటే దయ్యపు బోధ, డెమోనియక్ టీచింగ్స్ ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా ఉన్నాయి, తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. సో వాళ్ళు మనకి తారసపడే అవకాశం ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. సెకండ్ ఛాన్స్ is not talking about a chance after the physical death of a person. Second chance is only talking about before the final destruction. నినవేకి దేవుడు సెకండ్ ఛాన్స్ ఇచ్చినట్టు కాదా? దేవుడు నినవేకి సెకండ్ ఛాన్స్ ఇచ్చాడా లేదా?
సో ఇలా he has been giving opportunities for so many people అండి. why should it be Nineveh? మన అత్యంత మూర్ఖుడైన దుష్టుడైనటువంటి ఆహాబు అనబడేటువంటి రాజు కూడా ఆపర్చునిటీ ఇచ్చాడు, ఛాన్స్ ఇచ్చాడు. సో opportunities were given multiple times, not just once or twice, multiple times ఇవ్వబడ్డాయి. అంటే ఆయన శిక్షించడానికి అంత తొందరపడి చంపేద్దాం అనేటటువంటి దృక్పథంతో లేడు. ఆయన క్షమించే ఉద్దేశంతో ఉన్నాడు, కాపాడే ఉద్దేశంతో ఉన్నాడు అనే అర్థం వచ్చేట్టుగా మనం చెప్తాం. ఎందుకంటే he has no pleasure in destroying people. ప్రజల్ని నశింపచేయడంలో, నాశనం చేయడంలో, శిక్షించడంలో ఆయనకి ప్లెజర్ లేదు. నేను కనికరంలో కోరుతున్నాను కానీ బలిని కోరట్లేదు అని ప్రభు వారి యొక్క నోట వచ్చినటువంటి విలువైనటువంటి మాటల్ని మనం ఎప్పుడైనా అర్థం చేస్తాం. బట్ దిస్ సెకండ్ ఛాన్స్ కెనాట్ బి స్ట్రెచ్డ్ అండ్ ఆర్ ఎక్స్టెండెడ్ ఈవెన్ ఆఫ్టర్ ద డెత్. రిమెంబర్, that's a diabolical teaching. Having said it, now come back to Romans chapter 6. మనం మాట్లాడుతున్నాము నా ప్రాచీన స్వభావం, నేను చనిపోయాను కాబట్టి పాప విముక్తుడనని తీర్పు పొందాను. నేను చచ్చిపోయాను కాబట్టి పాప విముక్తుడని తీర్పు. ఎప్పుడు చచ్చాను అంటే ఇదిగో ప్రభుల వారిని నమ్మినప్పుడే. ఎప్పుడైతే ఆయన నమ్మానో ఆయనతో పాటు శ్రమ పొందాను, ఆయనతో పాటు చచ్చాను, ఆయనతో పాటు సమాచారపడిన, ఆయనతో పాటు లేచాను. కాబట్టి నేను పాప విముక్తుడనని తీర్పు పొందాను. అండ్ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తములో పాప క్షమాపణ పరలోక నిరీక్షణ ఉందని విశ్వసించే ప్రతి ఒక్కరూ పాప విముక్తులే. ఎనిమిదవ వచనంలో మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోవడని, మరణమునకు ఇక ఆయన మీద ప్రభుత్వము లేదని ఆయనతో కూడా జీవించుదమని నమ్మచ్చు. ఆయన పునరుద్ధానుడయ్యాడు, మనం కూడా పునరుద్ధానుడు. నువ్వు ఒకసారి పునరుద్ధానుడైన తర్వాత there is no way that he is going to die again. So shall we. మనం కూడా మళ్ళీ చనిపోయే అవకాశం లేదు. Not physically. భౌతిక మరణం గురించి మాట్లాడట్లేదు సార్. ఆయన జీవిస్తున్నాడు, మనం కూడా జీవిస్తాము. దీన్నే నిత్య జీవం అని, దీన్నే సమృద్ధి జీవం అని మనం చెప్పుకుంటున్నాం. నిత్య జీవం అన్నా, సమృద్ధి జీవం అన్నా ఇది దేవునితో కలిసి ఉండే జీవితానికి సంబంధించిన విషయమే కానీ దేవునికి ఎడబాటు కలిగి ఆయన ఏ రూపాయన ఉంటాడో మనం కూడా ఆ రూపాయన ఉండి జీవించే జీవితమే నిత్య జీవితం అవుతుంది. ఆయన ఏ స్థితిలో ఉన్నాడో మనం కూడా ఆ స్థితిలో ఉండి జీవించే జీవితమే సమృద్ధి జీవం అవుతుంది. ఆయన ఆత్మస్వరూపిగా ఉండి మనం భౌతిక స్వరూపులంగా ఉండి జీవించే జీవితం నిత్య జీవం కానీ సమృద్ధి జీవం కానీ కాదు. ఎందుకంటే ఆయన లాంటి జీవితం మనం జీవించబోతున్నాం. దట్ ఈస్ ఆయన లాంటి జీవితంతో ఆయనతో కలిసి మనం జీవించబోతున్నాం. కాబట్టి దట్ బికమ్స్ ఎటర్నల్ లైఫ్, దట్ బికమ్స్ అన్ అబండెంట్ లైఫ్. 10వ వచనంలో ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్క మారే చనిపోయాను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాను. చదవండి ఇంకోసారి. ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై, పాపము క్యాపిటల్ SIN, of course small SINS also is included. చాలా మంది గుర్తుపెట్టుకోండి, జన్మ పాపము లేదని చెప్పేటటువంటి దౌర్భాగ్యులు ఎవరైతే ఉన్నారో, మానవుడు జన్మతః పాపి కాదు అని చెప్పేటటువంటి దుర్బోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు సమాధానం చెప్పాల్సినటువంటిది ఏంటంటే, యేసు క్రీస్తు ప్రభుల వారు క్యాపిటల్ SIN సిన్ కొరకు చనిపోయారా,
క్యాపిటల్ స్మాల్ SINS కొరకు చనిపోయాడు. క్యాపిటల్ SI అంటే పాపము, మరణం అనేది క్యాపిటల్ SIN సిన్ వల్ల వస్తుందా, స్మాల్ SIN సిన్స్ వల్ల వస్తుంది? క్యాపిటల్ S కి క్యాపిటల్ పనిష్మెంట్. మాట్లాడుతున్నారు కానీ నాకు వినపడట్లేదండి. ఈ ప్రాబ్లం ఉంది. నిన్న కూడా ఇలాగే జరిగింది, మొన్న కూడా ఇలాగే జరిగింది. క్యాపిటల్ మాట్లాడతారు కానీ నాకు వినపడదు. మేబీ నేను మరొకసారి లాగౌట్ అయ్యి లాగౌట్, మీరేమన్నా లాగ్ అవుట్ అయ్యి లాగ్ అవుట్, లేదు ఐ విల్ డూ ఇట్. ఇది నా ప్రాబ్లం. ఐ డోంట్ నో, ఐ డోంట్ అండర్స్టాండ్ వై ఇస్ ఇట్ హ్యాపెన్. ఏమండి? ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్. వందనాలు అయ్యా. కటింగ్ చేపించారు ఎప్పుడు? చాలా రోజులైంది. వాయిస్ వినపడుతుందా? వాయిస్ టెస్టింగ్ చేస్తున్నా. వినబడుతుంది. సార్కి మన వాయిస్ వినపడతలేదంట. అదే నేను అడుగుదాం అనుకున్నాను, రిజల్ట్ అడుగుదాంలే బ్రేక్ తర్వాత. ఎట్లా వినబడుతుంది. సార్దే ప్రాబ్లం వస్తుంది. అదే అది సరిగా రావట్లేదు. మళ్ళీ వచ్చారు సార్ కదా, అదే అవపడతలేడు సారు, మిస్ అయ్యండి ఆయన్ని. ప్రొఫెసర్ కుమార్ గారు, సార్ మీరు ఎప్పుడైనా టైం తీసుకొని మీ జూమ్ మీ అప్లికేషన్ ని డిలీట్ చేసి మళ్ళీ రీఇన్స్టాల్ చేయండి సార్. కొన్ని మందికి అలా ప్రాబ్లం వస్తుంది లాస్ట్ 1-2 వీక్స్ నుంచి. థ్యాంక్ యూ. అప్డేటెడ్ వర్షన్ తీసుకుంటే ఐ విల్ డూ దట్. అంటే ఇనిషియల్ గా బాగానే ఉంటుంది కానీ సమ్వేర్ ఇన్ ద మిడిల్ వచ్చేటప్పటికి నా వాయిస్ వినపడుతుంది కానీ మీ వాయిస్ నాకు వినపడట్లేదు. లాస్ట్ సాటర్డే రోజు 4 times, అట్లీస్ట్ 3 times మాత్రం అలా జరిగింది. ఐ హ్యాడ్ టు లాగ్ ఆఫ్ అండ్ లాగ్ ఇన్. లెట్స్ డూ ఇట్. దీన్ని మళ్ళీ రీఇన్స్టాల్ చేసే ప్రయత్నం చేస్తాను. బ్రదర్ చెప్పండి, ఇందాక మీరు ఏదో మాట్లాడుతున్నారు. క్యాపిటల్ S కి క్యాపిటల్ సిన్ కి క్యాపిటల్ పనిష్మెంట్ ఉంటుంది సార్. స్మాల్ సిన్స్ కి స్మాల్ పనిష్మెంట్. ఇప్పుడు చెప్పండి. రైట్, ఇప్పుడు డెత్ అనేది క్యాపిటల్ పనిష్మెంట్ అవుతుంది. ఈ క్యాపిటల్ పనిష్మెంట్ అనబడే డెత్ క్యాపిటల్ SIN సిన్ వల్ల వచ్చిందనాలా, స్మాల్ SIN సిన్స్ వల్ల వచ్చిందనా? క్యాపిటల్ సిన్ చేస్తేనే డెత్ పెనాల్టీ ఉంటుంది సార్, మామూలు సిన్స్ కాకుండా. రైట్, అంటే ఇప్పుడు జన్మ పాపం లేదనేటువంటి వారందరూ కూడా ఈ క్యాపిటల్ SIN సిన్ ఎప్పుడు జరిగిందో చెప్పాలి. మరణాన్ని పొందుకున్నంత భౌతిక మరణమైన మరియు నిత్య శిక్ష పొందుకునేటటువంటి నిత్య శిక్ష అయినా సరే, ఆ మరణం అయినా సరే, అంటే నిత్య మరణం అంటారు కదా, ఇటర్నల్ డెత్. ఫిజికల్ డెత్ అయినా ఇటర్నల్ డెత్ ఏ పాపం వల్ల వస్తుందో, ఇఫ్ ఇట్ ఈజ్ ఒకవేళ ఈ భౌతిక మరణమైన మరియు ఆ నిత్య మరణమైన స్మాల్ SINS వల్ల వచ్చేవి, మళ్ళీ స్మాల్ SINS చెయ్యకుండా, అంటే ఆ పాపాలు చెయ్యకుండా చచ్చిపోయే వాళ్ళ పరిస్థితి ఏంటి? చిన్నపిల్లల గురించి మనం మాట్లాడుకుంటాం, గర్భస్థ శిశువుల గురించి మనం మాట్లాడుకుంటాం. చిల్డ్రన్ రైట్, లీగల్ గా ఏ వయసులో నుంచి వాళ్ళని బాల నేరస్తులు అంటారో నాకు తెలియదు కానీ కనీసం ఒక 4-5 years తర్వాతనే వాళ్ళని బాల నేరస్తులు అంటారని నేను అనుకుంటున్నాను. ఐ డోంట్ నో. 7 years నుంచి బాల నేరస్తులు అవుతారు. అబోవ్ 7 years నుంచి బాల నేరస్తులు. ఈ రోజుల్లో పిల్లలు 7 years దాకా ఆగట్లేదు. బిలో 16 years బాల నేరస్తులు. హ్యావింగ్ సెడ్ ఇట్, అంతకు మరి లీగల్ గా అంతకు తక్కువ ఉన్న వయసున్న పిల్లలు కూడా చాలా పనులు చేస్తున్నారు. కొందరు బిలో 2 years వాళ్ళు కూడా చచ్చిపోతున్నారు. వాళ్ళు స్మాల్ SINS కూడా చేయలేదు. వాళ్ళు బిలో 1 year వాళ్ళు SINS కూడా చేయలేదు, సిన్స్ చేయలేదు, వాళ్ళని చచ్చిపోతున్నారు. వీటికి సమాధానం చెప్పరు వాళ్ళు.
సో పాపం విషయము ప్రభు ఒక్కమారే చనిపోయాడు. ఎందుకంటే ఆ తరహా అవిధేయత, ఆ తరహా పాపము ఎన్నిసార్లు జరిగిందండి? ఒక్కసారే జరిగింది. క్యాపిటల్ SIN సిన్ ఒక్కసారే జరిగింది. అదే మనము 5వ అధ్యాయంలో కూడా చదువుకున్న 14 వచనం చదవండి. 5వ అధ్యాయంలో 14 వచనం ఏముందంటే, అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలేను. ఆదాము అతిక్రమమును బోలి పుట్టిన తర్వాత మనము సాధారణమైనటువంటి స్మాల్ SINS సిన్స్ చేసుకుంటూ పోతున్నాము. కోర్స్ ఎవ్రీ సిన్, నేను పాపాలు తక్కువ ఎక్కువ అని చెప్పే ప్రయత్నం చేయట్లేదు. కానీ ఆదాము చేసినటువంటి పాపమును కోరిన పాపము మళ్ళీ చేయడం సాధ్యం కాదు. ఎందుకు అంటే దట్ ఈస్ డన్ వన్స్ ఫర్ ఆల్ ఇన్ ఏడమ్ అలాంగ్ విత్ ఏడమ్. మనమందరము ఆదాములో ఉండి, ఆదాముతో కూడా ఉండి, దయచేసి ఈ మాటలన్నీ మీరు శ్రద్ధగా విని గుర్తుపెట్టుకోండి. ఆదాముతో ఉండి, ఆదాములో కూడా ఉండి మనం చేశాం. దట్స్ వన్స్ ఫర్ ఆల్ డన్, అండ్ దట్ కెనాట్ బి రిపీటెడ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. We are born with that. దానితోనే మనం ఆ స్వభావంతోనే పుడుతుంది. ఆల్రెడీ క్యాపిటల్ SIN ఈ యొక్క అతిక్రమముతోనే పుడుతున్నాము. అలా పుట్టాము కాబట్టి స్మాల్ SINS చేసుకుంటున్నాము. ఆయన చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అఫ్ కోర్స్ 11వ వచనం, మరి ప్రభువారు దేవుని కొరకు జీవిస్తున్నాడు అన్నప్పుడు పాపము చెయ్యని ఆయన మరణించి దేవుని కొరకు జీవిస్తున్నాడు. బ్రతికి పాపము చేసిన మరణించి సమాధి చేయబడి పునరుద్ధానాలమై ఇప్పుడు ఎవరి కోసం జీవించాలి? మన పాపముల కొరకు ప్రతినిధిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి దేవుని కొరకు జీవించుచున్నాడు అంటంలో ఏమన్నా అప్లికేషన్ ఉందంటారా, లేదా ఇన్ఫర్మేషనే అంటారా? ప్రభు ఇప్పుడు ఎవరి కోసం జీవిస్తున్నాడో మనకు తెలియడం కొరకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవ్వబడింది అంటారా, లేక ఏదైనా అప్లికేషన్ మనం నేర్చుకోవాలి, మనకి ఏదైనా నేర్పించే ప్రక్రియలో యేసుక్రీస్తు దేవుని కొరకే జీవిస్తున్నాడని చెప్పదలుచుకుంటున్నాడా? ఈజ్ ఇట్ జస్ట్ అన్ ఇన్ఫర్మేషన్? అప్లికేషన్. వాట్ ఈస్ ది అప్లికేషన్? ఇప్పుడు ఇట్ ఇస్ నాట్ జస్ట్ అన్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు యేసు ప్రభు ఎవరి కోసం జీవిస్తున్నాడండి అంటే, యేసు ప్రభు అయితే దేవుని కోసం జీవిస్తున్నాడు, ఈ సమాచారం కొరకైతే కాదు, ఏదో అప్లికేషన్ ఉంది అంటున్నాం. వాట్ ఈస్ దట్ అప్లికేషన్? ఈ వేరే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ కావచ్చు. అసలు మీరు వింటున్నారో లేరో, తప్పక యాక్టివ్ గా ఇన్వాల్వ్ అయ్యే వారికి ఎక్కువ జ్ఞానం వచ్చుద్ది, దాంట్లో సందేహం లేదు. వేరే వాళ్ళు మాకు జ్ఞానం రాదా అని దీర్ఘాలు తీసుకుంటూ కూర్చుంటే రాదు. ఇన్వాల్వ్ అవ్వండి, యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయండి. క్రీస్తు ఎవరి కోసం అయితే చనిపోయి లేచారో వాళ్ళ కోసం బ్రతుకుతాడు. అంటే మనము యేసు ప్రభు వారు బ్రతుకుతున్నాడు అనడంలో నేను కూడా బ్రతకాలి, నువ్వు కూడా బ్రతకాలని ఇంప్లికేషన్. ఇట్ ఈస్ ఇంప్లాయిడ్, ఇట్ ఈస్ నాట్ ఇన్ఫర్మేషన్ అండి, ఇట్ ఈస్ అన్ అప్లికేషన్. ఆయన బ్రతుకుతున్నాడంటే ఆయన బ్రతుకుతాడు, బ్రతకడు. సమస్య మంది, మనం బ్రతుకుతున్నామా లేదా? అంటే పాపం చేయని ఆయన చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. పాపం చేసిన నీవు సమాధి చేయబడి తిరిగి లేచావు. ఇప్పుడు ఆయనే ప్రభు కోసం బ్రతుకుతున్నప్పుడు, దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు నువ్వు ఇంకా ఎక్కువ ప్రభు కోసం బ్రతకాలి కదా, నువ్వు ఇంకా ఎక్కువ దేవుని కోసం బ్రతకాలి కదా. పదకొండవ వచనం, అటువలే మీరు కూడా పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే చూచుకొనుడి. అది సంగతి. 12వ వచనంలో 11వ వచనంలో క్లారిటీ ఇస్తున్నాడు.
10వ ఏంటి? అలాగే ఆయన ఎలాగైతే చేస్తున్నాడో మీరు కూడా ఏం చేయాలి? పాపం విషయములో మృతులుగాను దేవుని విషయమై యేసుక్రీస్తు ప్రభును అందే. ఎందుకంటే మనము సజీవుల మగునట్లు, ఎస్, ఆధ్యాత్మికమైన మృతులమైన మనము యేసుక్రీస్తునందే సజీవులమయ్యాం. ఎందుకంటే మన కొరకు చనిపోయి సమాధిని జయించి లేచింది ఆయన కాబట్టి మనకి సజీవత్వము క్రీస్తుకు వెలుపట లేదు. మనకున్నటువంటి సజీవత్వము, నిత్య జీవార్థమైనటువంటి సజీవత్వము యేసుక్రీస్తు ప్రభుల వారి మూలంగా, యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మాత్రమే మనకు అనుగ్రహించబడింది, ఆపాదించబడింది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీరు యేసుక్రీస్తునందు సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకోండి. యు మస్ట్ బిలీవ్ ఇట్. As you accepted it, you must believe it. యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయారని నమ్ముతున్నానయ్యా. ఆయన సమాజం తిరిగి లేచాడని నమ్ముతున్నామంటే ఎస్ నమ్ముతున్నానయ్యా. ఇదంతా నా కొరకే నమ్ముతున్నానయ్యా. బాగుంది, యు బిలీవ్డ్ ఇట్. బట్ మరి ఆయన పునరుద్ధరణుడయ్యాడని నువ్వు కూడా పునరుద్ధరణుడని నమ్ముతున్నాను. యు మస్ట్ యాక్సెప్ట్ దట్ ఇక్కడ నేను బ్రతకాల్సినటువంటి బ్రతుకు ప్రభుదే. పాపాల విషయములో, లోకం విషయంలో నేను మృతుడను, దేవుని విషయంలో మాత్రం నేను సజీవుడు. జస్ట్ ఆపోజిట్ ఆఫ్ వాట్ ఈస్ బీన్ టాట్ ఇన్ ఎఫెసియన్స్ చాప్టర్ 2. ఒకప్పుడేమో దేవుని విషయంలో మృతుడును, లోకం విషయంలో సజీవుడను, పాపం విషయంలో సజీవుడు. ఇప్పుడు పాపం విషయంలో మృతుడను, దేవుని విషయంలో సజీవుడను. అలా ఎంచుకోవడంలో తేడా వస్తుంది. Let's go over. ఇక 12వ వచనం, 12వ వచనం మాట్లాడుకుందాం సార్. 12వ వచనం నుంచి, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా సావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. సావునకు లోనైన మీ శరీరమందు, ఏ చావు గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఫిజికల్ డెత్ సార్. ఫిజికల్ డెత్ అంటే మీరు ఎక్కువ కాలం బతకరు, మీరు బతికేది చాలా స్వల్పకాలమే. మెయింటైన్ దట్ హోలీనెస్. అంటే మీ శరీరం ఏమో అనంతకాలం నిలిచిపోయేది కాబట్టి ఈ అనంతకాలం నిలిచిపోయేటటువంటి ఈ శరీరాన్ని ఎంతకాలము ఉప్పిడి లేకుండా, సప్పిడి లేకుండా, కాస్త ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్ లేకుండా, కాస్త జోష్ లేకుండా, కాస్త దాని ఏమంటారు కాస్త ఊపు లేకుండా ఎట్ట అని మీరేం కంగారు పడొద్దు. ఇది ఎక్కువ కాలం బతికేది కాదు. దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు సర్వైవ్ ఫర్ ఇటర్నిటీ. ఇది స్వల్పకాలమే, సావునకు లోనైన శరీరం కదా. దిస్ మెయింటైన్ దట్ డిగ్నిటీ, మెయింటైన్ దట్ హోలీనెస్. ఎందుకంటే మీరు ఎంతో కాలం, అంటే ఇట్స్ అ ప్రాబ్లమ్ అగైన్. ఎందుకు ఇది ఎంతకాలం ఇలా చేసుకుంటూ పోవాలో అన్నప్పుడు మనకి బాధ కలుగుద్ది, విసుగొచ్చేస్తుంది. ఎంతకాలం నేను ఇట్లా చేయాలని. డోంట్ వరీ, ఇట్ ఈస్ గోయింగ్ టు డై సూన్. ఇట్ ఈస్ గోయింగ్ టు డై సూన్. ఎక్కువ చేస్తే ఎక్కువ తొందరగా పోతాం సార్. అది కూడా ఉంది బైబిల్లో. నీ కాలానికి ముందు నువ్వు ఎందుకు చచ్చిపోతావు, అది కూడా ఉంది. ఇక్కడ అంటే నువ్వు తొందరగా పోతావు అని అలాగే చెప్పట్లేదు, భయపడుతూ చెప్పట్లేదు. కాబట్టి ఆయన ఒక ఎష్యూరెన్స్ ఇస్తుంది. ఏంటి? నువ్వు ఎంత దీన్ని సుఖపెట్టినా ఇది మరణముకు లోనైనటువంటిదే. నో మ్యాటర్ వాట్ యు డూ టు ఇట్, ఇట్ వోంట్ సర్వైవ్. ఏమైనా చెయ్యి, దీని కొరకు చెయ్యి, దీనికి చెయ్యి, ఆ శరీరం కొరకు ఏదైనా చెయ్యి, ఆ శరీరానికి ఏదైనా చెయ్యి, ఆ శరీరంతో ఏదైనా చెయ్యి. బట్ రిమెంబర్, ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు డెత్. మరణంకు లోనయ్యేది. ఎందుకు మరణమునకు లోనయ్యే దాని కొరకు ఎందుకు ఈ వెప్ప?
మరణమునకు లోనయ్యే దాని కొరకు ఎందుకు ఈ ప్రాకులు? ఎక్కువ ప్రెజర్ తీసుకొని సూసైడ్ చేసుకునే వాళ్ళని చూస్తూ ఉంటాను సార్. దట్ వాట్ వాళ్ళని ఎట్లా చూడాలంటారు? ఎక్కువ ప్రెజర్ లో ఉండి ఎక్కువ సూసైడ్స్. చచ్చిపోవాలి అనే ఆలోచన దేవుని ఆలోచన కాదు, దయ్యపు ఆలోచన. ఎందుకంటే BTH లో ఉన్నప్పుడు గెరాసేనుల దేశంలో సేన అనబడిన దయ్యం పడిన వాడి సంగతి నేను చర్చించాను. ఆ సేన దయ్యం వాడిని ఏం చేస్తుందంటే, ఒక పట్టాన్ని నిద్రపోనివ్వదు, ఒక పట్టాన తిననివ్వదు, కూర్చొనివ్వదు, బట్టలు వేసుకొనివ్వదు, నిమ్మలంగా కూర్చొనివ్వదు. లేదు, వాడిని బంధించి పెట్టి కాస్త స్థిమిత పరుద్దామని బంధువులు కానీ కుటుంబ సభ్యులు కానీ ప్రయత్నం చేస్తే ఆ ఇనుప సంఖ్యలను సైతం whatever the కప్స్ వాటన్నిటిని కూడా ముక్కలు చక్కలుగా చేసేసి తుతునీయులుగా అనే మాట తెలుగులో వాడబడతాం. వాటిని పీసెస్ గా చేసేసి దాన్ని గాయపరుచుకొని రక్తస్రావం అవుతుంది. అండ్ ఎల్స్వేర్ ఇన్ ద స్క్రిప్చర్ కూడా ఆ చెవిటి మూగదయ్యం పట్టిన సందర్భంలోనే వాని ఊరక నిప్పుల్లో పడేయటం, అంటే నీళ్ళలో పడేయటం. ఏంది వాడి ప్రయత్నం అంటే అపవాది, ఇవన్నీ అపవాది ఆలోచన. శరీరాన్ని గాయపరుచుకోవాలని, లేకపోతే కొంత తల గోడకేసి కొట్టుకుంటాం అని. ఏదైనా డిస్కషన్ వచ్చింది అనుకోండి ఇంట్లో, తల గోడకేసి కొట్టుకుంటా ఉంటారు, కత్తి తీసుకుని కోసుకుంటా ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. మనం ఏమనుకుంటామంటే చంపాలనే ఆలోచనే సైతానిక్ అనుకుంటాం, చచ్చిపోవాలనే ఆలోచన కూడా సైతానిక్. కొట్టే ఆలోచన సైతానిక్ అనుకుంటున్నాం, కొట్టుకునే ఆలోచన కూడా సైతానిక్కే. నేను ఇంకేంటి ఆ తర్వాత ఏం చెప్పుకున్నామంటే, ప్రభువారికి వాడు తారసపడినప్పుడు ప్రభువారు వాడిని రాంగ్ మైండ్ లో నుంచి రైట్ మైండ్ లో తీసుకొస్తారు. అంటేనే 15 వచనంలో, మార్క్స్ తెరవబడినట్లేదు, 5వ అధ్యాయం 15వ వచనంలో వాడు స్వస్థ చిత్తుడై ప్రభు పాదాల చెంత కూర్చున్నాడట. స్వస్థ చిత్తుడు. వాయిస్ వినిపించట్లేదు సార్. నేనే ఆపేశానమ్మా, కొంచెం సీక్రెట్ మాట్లాడేటప్పుడు. రైట్, మీకు కాదు, పిల్లలకి. ఐ సెడ్ ఇట్. రైట్, అక్కడేముందంటే స్వస్థ చిత్తుడై ప్రభు పాదాల చెంత కూర్చున్నాడు. కూర్చుండి ఉండట చూసి భయపడి అని ఉంది సార్. స్వస్థ చిత్తుడు ఇంగ్లీష్ లో ఇన్ హిజ్ రైట్ మైండ్ అనే మాట ఉంటుంది. ఇన్ హిజ్ రైట్ మైండ్. ఇప్పటిదాకా రాంగ్ మైండ్ లో ఉన్నాడు, ఇప్పుడు రైట్ మైండ్ లోకి వచ్చాడు. ఎఫిషియన్స్ లో కూడా 4వ అధ్యాయంలో ఈ మాట ఉంటది. ఏంటంటే 4వ అధ్యాయం 23వ వచనంలో, 22-23లలో ఈ మాట ఉంటుంది. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై. చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై. చిత్తవృత్తి అంటే ఇష్టపడి చేసే పనిని చిత్తవృత్తి అంటారండి. చిత్తం అంటే ఇష్టం, వృత్తి అంటే చేసే పని. నువ్వు ఇష్టపడే చేసే, ఒకప్పుడు ప్రాచీన స్వభావం ఉన్నప్పుడు నువ్వు ఇష్టపడి చేసే పనులు వేరే, ఈ వేళ నువ్వు ఇష్టపడి చేసే పనులు వేరే. ఆ వేళ అతడు ఆ గెరసేన దేశంలో సేనదయం పట్టిన వాడు ఆ వేళ ఇష్టపడి చేసే పనులు వేరే. ఏంటి? తాను రాళ్లతో గాయపరుచుకోవటం, బట్టలన్నీ చించేసుకుని దిగంబరిగా సమాధులలో పరిగెట్టడం, గుట్లలో పరిగెత్తడం, జనాలను భయభ్రాంతులు చేయటం, సంఖ్యలను తెంచేసుకోవటం, ఆనందం తినకపోవటం, ఇవన్నీ కూడా వాడు ఇష్టపడి చేసే పనులు. ఇప్పుడు ప్రభు వారు వాడిని చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వాడు ఏం చేశాడు? అప్పుడు ప్రభువు వారి చేత మార్చబడినాడు. వాడి ఇష్టాలు మారిపోయింది. చక్కగా బట్టలు వేసుకున్నాడు. ఎంతో మంది బలవంతంగా ప్రయత్నం చేసినా గానీ కూర్చొని అన్నటువంటి వాడు
చక్కగా కూర్చుంటున్నాడు. అరవటం కేకలు పెట్టడం తప్ప వేరే పని తెలియనటువంటి వాడు వేళ చక్కగా మాటలు వింటున్నాడు. ఇవన్నీ చేస్తున్నాడు. ఎందుకంటే ఇది ప్రభు వారు వాడిలో తీసుకొచ్చేటువంటి మాట, ఇష్టాల్లో మాట. దిస్ ఇస్ వాట్ వి డిస్కస్డ్. ఇక్కడ కూడా మనం మాట్లాడేది ఏంటి, చచ్చిపోవాలనే ఆలోచన అపవాది సంబంధమైనటువంటి ఆలోచన. ఇవాళ చాలా మంది మనతో పాటు ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్పరు. కానీ ఇది గుర్తుపెట్టుకోవాలా, no matter what the situation is, no matter what the situation is, నువ్వు అంత బలవంతంగా నువ్వు చంపుకోబల్లా. ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో మహాకి 20 30 ఏళ్ళలో 40 ఏళ్ళలో చచ్చిపోతావు. చచ్చిపోయేటోళ్ళే. ఇక నేను ఇటనే 500 ఏళ్ళు ఇటనే అంతకాలం బతుకుతాను, దీనికి ముగింపు లేదనుకున్నప్పుడు చచ్చిపోదు కాదు, తొందర లేదు. నువ్వు పనిగట్టుకొని గొంతు పిసుకోనో తాళ్ళు వేసుకోనో ఈ మందు వేసిన సావబల్లా. ఎందుకంటే ఇది చచ్చిపోతూనే ఉంది, మెల్లిగా మెల్లిమెల్లిగా చచ్చిపోతూనే ఉంది. ఇది వయసు మీరుతూనే ఉంది. పనిగట్టుకొని ఈ దేహాన్ని ఎవడు చంపాల్సిన అక్కర్లేదు సార్, గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఇది ఎప్పటికీ నిలిచి ఉండేది కాదు. దీన్ని పనిగట్టుకొని చంపాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఇది ఆటోమేటిక్ చచ్చిపోతూనే ఉంది. వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డైయింగ్ ఫిజికలీ, అండ్ సమ్ డే వీ విల్ షూర్లీ డై. కాబట్టి దీన్ని చంపాల్సిన అవసరం లేదు. మహా అయితే 30 40 50 60 ఆ తర్వాత ఎట్లా చచ్చిపోతుంది కదా, దీన్ని ప్రత్యేకంగా మధ్యలో చంపాల్సిన అవసరం ఉంది. రిమెంబర్ దట్ దేహాన్ని చంపాల్సినటువంటి చంపాలని ఆలోచన, గాయపరచాలని ఆలోచన అపవాదికి సంబంధించింది కానీ దేవునికి సంబంధించింది కాదు. అపవాది చంపచూసినటువంటి ఆ దేహాన్ని దేవుడు రక్షించాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు రక్షించాడు, వారిని స్వస్థపరిచాడు, వారికి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఎవడంత బుద్ధిగా కూర్చున్నాడు చూడండి. అందుకని విశ్వాసమైన మనం కూడా ఈ శరీరానికి ఉన్నటువంటి దురాశలు నెరవేర్చొద్దు. గుర్తుపెట్టుకోండి, ఇది క్లుప్తమైనటువంటి జీవితం. ఈ శరీరం చచ్చిపోయేదే. కాబట్టి దీని మీద ఎక్కువ మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టకపోవడం మంచిది. I see some people, they invest so much on their bodies. I speak it. They invest so much, and they make this body happy to the extreme level. It's going to die. Paapamunu elanivoddu. Don't let sin rule. Don't allow sin to take control. ది అష్యూరెన్స్, ఆయన ఈ దశలో మనకి ఇచ్చే ఓదార్పు ఏంటో తెలుసా? ఈ దేహం ఎక్కువ కాలం ఉండదు, తొందరగానే పోద్ది, కాబట్టి మెయింటైన్ చేయండి. రైట్, లెట్స్ గో ఓవర్ 32th verse. మరియు మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులు అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకునుడి. మీ అవయవములను నీతికి సాధనలుగా దేవునికి అప్పగించుడి. ఒకప్పుడు దుర్నీతికి సాధనాలుగా ఉన్నటువంటి మీ శరీర అవయవాలను ఇప్పుడు నీతికి సాధనాలుగా అప్పగించమని వీఆర్ ఎంకరేజ్డ్. ఎందుకంటే ప్రియులారా, దేవుడిచ్చినటువంటి జ్ఞానం, దేవుడిచ్చినటువంటి ప్రాణం, దేవుడిచ్చినటువంటి జ్ఞానం, ఈ దేవుడిచ్చినటువంటి తెలివితేటలతోటి, దేవుడిచ్చినటువంటి ఈ శరీరంతో కొందరు తమ శరీరాన్ని చూసుకొని ఒకటే మురిసిపోతా ఉంటారు. అప్రిషియేట్, కడుపు మంటతో ఏం చెప్పట్లేదులే, తొరిదో మురిదో నాకు కూడా ఒక దేహం ఉంది, మీ అంత కాకపోయినా దానికి కూడా ఒక రూపం తగలడేది. సో అదిగా చేర్చక్కడ ఇవి కడుపు మంటతో చెప్తున్న మాటలుగా, కడుపు కోతతో చెప్తున్నటువంటి మాట. యాక్చువల్లీ ఏంటి అంటే they imagine so much about it, they invest so much on this. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఈ దేహం దేవుంది అయినప్పుడు, తెలివితేటలు దేవుడు అయినప్పుడు, రూపం దేవుంది అయినప్పుడు, ఇచ్చే బలం దేవుడిని అయినప్పుడు, కొందరికి చాలా బలం ఉంటుంది, అందరికి అంత బలం ఉండదు. ఈ బలాన్ని
ఆ టాలెంట్స్, వాటిని ఏమంటారు, అర్హతలు, ఆ కేపబిలిటీస్ అన్నిటిని కూడా లోకానికి సేవ చేయడం కోసం వాడతారు. జీవిత కాలం లోకంలో పనిచేస్తారు. ఆ ఉద్యోగం, ఈ ఉద్యోగం, ఆ వ్యాపారం, ఈ వ్యాపారం అని చెప్పేసి తమ జీవితాన్ని అంతటినీ లోకానికి దారిపోస్తారు. కొన్నిసార్లు మనం కఠినమైన మాటలు మాట్లాడదాం, మనసులో కష్టపెట్టుకుంటారు, తప్పదు. జీవితకాలం అంతా దేవుని కష్టపెట్టే వాళ్ళ మనసు మనం 1-2 సార్లు కష్టపెట్టే తప్పేం లేదంటారు. When people live their entire life దేవుని హృదయాన్ని నొప్పిస్తూ జీవితకాలం అంతా గడిపే వాళ్ళ మనసుని 1-2 సార్లు నొప్పించడం పెద్దగా తప్పు అనిపించదు, తప్పు కానే కాదు. అందుకనే ఒకసారి మన గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ లో, అప్పుడు మరి మీరు ఎంతమంది ఉన్నారో లేదు నాకు తెలియదు, గ్రాడ్యుయేషన్ లో ఒక పాట ఉంటుంది మనకి, గ్రాడ్యుయేషన్ సాంగ్. ఏదో ఒకసారి పాడండి. మన గ్రాడ్యుయేషన్ సాంగ్ ఏందండి? మీరు గ్రాడ్యుయేషన్ తీసుకున్న వాళ్ళు ఎవరు లేరా? అది ఆ రోజుకే, ఆ తర్వాత గుర్తుండదు. కుమార్, జీవితాంతము వరకు నీకే సేవ సల్పు. మీరు కాదండి, మీరు కాదు, గ్రాడ్యుయేషన్ ఇచ్చేవాళ్ళు కాదు, గ్రాడ్యుయేషన్ తీసుకున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. తీసుకున్న వాళ్ళు గ్రాడ్యుయేషన్ తీసుకున్న వాళ్ళు. సరే, ఇప్పటికిప్పుడు ఏం వెతుకుతారులే కానీ పాట పాడుకుంటా ఉన్నాయి. ఇప్పుడు జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిది, నీకు సేవ సల్పుదునంటి, అన్ని వేళల యందు నీవు నాతో నున్న ధైర్యము, సంథింగ్ లైక్ దట్. పాయింట్ ఏంటి అంటే, జీవితాంతము వరకు నీకు సేవ సల్పుదునంటిని అనే మాట నాకెందుకో కష్టం అనిపించింది. ఎందుకు అంటే, యాక్చువల్ గా మనుషులు ఎలా పాడాలి అంటే, జీవితాంతము నందు నీకే సేవ సల్పుదునంటిది. వాళ్ళ వయస్సు, యవ్వనం, బలం, తెలివి, జ్ఞానం మొత్తం పిండి లోకానికి దారబోస్తారండి. దారబోసి ఎప్పుడో రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చి, అంటే ఆ దశలోనే వచ్చారని సంతోషించాలా, అమ్మయ్య ఎప్పటికైనా వచ్చారని సంతోషపడాలా, లేదా యవన జీవితం మొత్తం కూడా బలవంతా లోకానికి, ఉడిగిపోయిన వయసేమో ప్రభు వారికి, అప్పుడన్నా ప్రభు సంబరపడాలా, అమ్మాయి ఎప్పటికైనా వచ్చారు అని చెప్పి సంబరపడాలన్నా. అండ్ ఐ డోంట్ రియల్లీ అండర్స్టాండ్, దాన్ని ఎలా తీసుకోవాలో నాకు అర్థం కాదు. సరే, ఈ పెద్దవాళ్ళు వచ్చి వాక్యం నేర్చుకుంటున్నారు కదా, ఎన్నో విలువైనటువంటి విషయాలు, అరే మా జీవితంలో ఎంతో వ్యర్థమైపోయింది సార్ అని చెప్పేసి అన్నప్పుడు, మరి తక్కిన మీ కుటుంబ సభ్యుల జీవితాల్లో మీకు వ్యర్థమైనట్టుగానే వాళ్ళకు కూడా వ్యర్థం కాకుండా ఉండునట్లుగా మీ పిల్లల్ని తీసుకొచ్చి, మీ మనవలను తీసుకొచ్చి జాయిన్ చేయమయ్యా అంటే చేస్తారా? వీళ్ళేమంటారు, మా జీవితంలో చాలా వ్యర్థమైపోయింది. మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు? అంత ఫీల్ కాకండి. ఎందుకు? ఇప్పుడు మీరు ఫీల్ చేసేది ఏం లేదు. ఏం చేయండి, ఇప్పుడు ఒకటి మాత్రం చేయండి, మీకు వ్యర్థమైనట్టుగానే మీ పిల్లలకు వ్యర్థం కాకూడదు, మీకు వ్యర్థమైనట్టుగానే మీ మనవరాలకు వ్యర్థం కాకూడదు. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళని తీసుకురండి, వాళ్ళని యవ్వనంలో తీసుకురండి, వాళ్ళు బలంగా ఉన్నప్పుడు తీసుకురండి, వాళ్ళు ఏదైనా చేయగలిగినప్పుడు. ఇప్పుడు పట్టుమంటే 10 రోజులు మనము ఒక సువార్త ప్రయాణానికి వెళ్ళగలిగితే మీరు రాలేరు, వాళ్ళు రాగలుగుతారు. పని చేయాలంటే వాళ్ళు చేయగలుగుతారు. మీ శరీర అవయవాలను దుర్నీతికి సాధనములుగా అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి, మీ అవయవం నీతికి సాధనముగా దేవునికి అప్పగించుడి. మన శరీరాన్ని దేవునికి అప్పగించేసారు. డోంట్ లెట్ సిన్ రూల్. there is a statement, రక్షణకు ముందు
మనము పాపమును అంటిపెట్టుకుని ఉంటాము. రక్షణకు పిదప పాపం మనల్ని అంటిపెట్టుకుంది. Before salvation, we cling to sin. After salvation, sin clings to us. సో ఇప్పుడు పాపం మనకి అంటిపెట్టుకుని ఉండే ప్రయత్నం చేస్తుంది. నాడు మనమే పాపాన్ని అంటిపెట్టుకుని బ్రతుకుతూ ఉండేవాళ్ళం. నేడు పాపం మనల్ని అంటిపెట్టుకుని లుకింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ, ఒక అవకాశం కొరకు కనిపెడతా. ఆ మూమెంట్ కోసం కనిపెడతా. ఆ చిన్న ఛాన్స్ కొరకు, ఆ చిన్న రంధ్రం కోసం కనిపెడతా. తిరుగుతా మన చుట్టూ మనం అంటిపెట్టుకొని వెయిటింగ్ ఫర్ దట్ వన్ గోల్డెన్ మూమెంట్. ఒక్కసారి అవకాశం దొరికితే చాలు, జెండా బాధిస్తుంది. చూడు టాకింగ్ అబౌట్. సో దేవునికి ఇచ్చేసేయండి. When you give your bodies to Jesus Christ, He will make sure that no sin rules it. అందుకే కదా మనలో ఏ పాపము జెండా పాతకుండా ఉండాలనే పరిశుద్ధ ఆత్మదేవుణ్ణి ఆల్రెడీ మనకి అనుగ్రహించి మనలో నివసించినట్టుగా ఆయన్ని పంపించేసి He has occupied, blocked it. ఫ్రీగా ఉందనుకోండి, ఎవరో ఒకరు వచ్చి ఆక్యుపై చేసుకుంటారు. అదే మనం బ్లాక్ చేసి పెట్టుకున్నాం అనుకో, మనం అంటాము, సార్ ఆ సీట్ నాకు బ్లాక్ చేసి పెట్టండి, ఒక స్లాట్ నాకు బ్లాక్ చేసి పెట్టండి, వాట్ ఎవర్, ఓకే, నాకు బ్లాక్ చేసి పెట్టండి. ఎస్, ద గాడ్ ఆఫ్ ద యూనివర్స్, లార్డ్ జీసస్ క్రైస్ట్, హీ హ్యాస్ ఆక్యుపైడ్ us. మనల్ని ఆయన ఆక్రమించేసుకొని he has blocked the place so that Satan would not come back. మనం చేస్తున్నాము, we would ఏమంటారంటే అవుట్సోర్సింగ్, నాట్ విత్ ఇన్ us, ఫ్రమ్ వితౌట్, బయట నుంచి అవుట్సోర్సింగ్ కింద వాడు తన యాక్టివిటీస్ కొనసాగిస్తూ ఉంటాడు విత్ వండర్ఫుల్ కోఆపరేషన్ ఫ్రమ్ అవర్ సైడ్. మన నుంచి చాలా సహాయాన్ని పొందుకుంటా ఉంటాడు. ఈ సహాయంతో వాడు అవుట్ సోర్సింగ్ కింద బయట నుంచి పనిచేస్తూ చక్కని ఫలితాలు రాబడతా ఉంటాడు. మనలో చక్కని వాడు ఆశించినటువంటి గుణగణాలు కార్యసాధకం అవుతా ఉంటాయి. అవుట్ సోర్సింగ్ జాబ్ మళ్ళీ పర్మనెంట్ అవుతుంది సార్. నిజంగా రక్షింపబడిన వారవుతే అది సాధ్యపడకపోవచ్చు. కానీ ఒకవేళ రక్షణ అనే వేషం వేసుకొని ప్రిటెండ్ చేసే వాళ్ళు ఉంటారండి. బైబిల్ చాలా స్పష్టంగానే చెప్తుంది వాళ్ళ గురించి. అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా రక్షణ వేషం వేసుకొని మన మధ్యలో ఉంటారు, మనతో పాటే సంఘాల్లో ఉంటారు, సహవాసాల్లో ఉంటారు. ఎందుకంటే గురుగులు గోధుమల సంగతిలో ఈ గురుగులు కూడా గోధుమలతో పాటు కలిసే బ్రతుకుతుంటాయన్న విషయాన్ని మనం అర్థం చేస్తాం. గురుగులు కూడా గోధుమలతోనే బ్రతికి ఉంటాయి. అప్పట్లో దేవుడు వాటిని పెగిలించాడు. అవి చివరి దశలోగానే పెగిలించడం సాధ్యం. అప్పటి వరకు కలిసే ఉంటారు వాళ్ళు మనతో పాటు. కానీ ఇట్ ఈజ్ ఈజీ, వాళ్ళని మనం గుర్తుపట్టడం సులభం. అంటే ఎంతో ఆధ్యాత్మిక విజ్ఞత విచక్షణ ఉంటే మనం వాళ్ళని గుర్తుపట్టడం సులభం. ద వే దే డూ థింగ్స్, వాళ్ళు పనులు చేసే పద్ధతి కానీ, వాళ్ళ జీవన విధానం కానీ, వారి మాటల తీరు కానీ, సో వీటిని బట్టి వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక స్థితిని మనం ఇట్టే అంచనా వేయొచ్చు. అంటే 99% మనం అందరం కరెక్ట్ ఉంటామని కాదు, కానీ బట్ దేర్ ఇస్ అ పాసిబిలిటీ దట్ వీ కెన్ అసెస్. ఆ అసెస్మెంట్ లేనప్పుడు ఖండించడం, గద్దించడం అనే ప్రస్తావన ఉండదు కదా. కానీ బైబిల్లో విశ్వాసమైన మనము మన తోటి వారిని ఖండించాలి, గద్దించాలని చెప్పేసి అడ్వకేట్ చేయబడ్డాం. వీ వర్ ఎంకరేజ్డ్ దట్ వీ షుడ్ రెబ్యూక్. సహోదరుల్ని గద్దించాలి, సహోదరుల్ని హెచ్చరించాలి, సరిదిద్దాలి, సవరించాలి అని చాలా సందర్భాల్లో మనం హెచ్చరించబడ్డాం. అన్లెస్ వీఆర్ ఏబుల్ టు అసెస్. ఇప్పుడు వారి యొక్క ఆధ్యాత్మిక స్థితిని మనం కొలవలేకపోతే ఏ ప్రాతిపదికను గద్దించగలుగుతాం, ఏ ప్రాతిపదికను ఖండించగలుగుతాం, బుద్ధి చెప్పగలుగుతాము. మనం ఖండించాలన్నా, బుద్ధి చెప్పాలన్నా ఒక అసెస్మెంట్ ఉండాలి. అసెస్మెంట్ చూసినప్పుడు ఈ విషయంలో నువ్వు తప్పులో ఉన్నావు, ఈ విషయంలో నీ వైఖరి సరిగా లేదు, నీ వ్యవహారం సరిగా లేదు, నీ యొక్క ఆలోచన విధానం సరిగా లేదు, నీ స్పందనలు సరిగా లేవు. దట్స్ హౌ వి అసెస్.
లేదు నన్ను అసెస్ చేసే హక్కు కానీ క్వాలిఫికేషన్ కానీ ఎవరికీ లేదు భూలోకం అనుకునే మాత్రం పొరపాటు. నాకు తీర్పు తీర్చొద్దు దేవుడు చెప్పాడంటే అరే భయ్ కరెక్ట్ చేయమని కూడా దేవుడు చెప్పాడు. రెబ్యూక్ యువర్ బ్రదర్. తీర్పు తీర్చొద్దు అంటే ఇంకా వేర్ ఇస్ రెబ్యూకింగ్ మై బ్రదర్? ప్రతి కరెక్షన్ ని జడ్జిమెంట్ కింద మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు సార్. హెచ్చరించుకోవడం ఎక్కడ ఉంది, సరిదిద్దుకోవడం ఎక్కడ ఉంది? ఒకటే పెట్టేసుకుంటారు, నువ్వు తీర్పు తెచ్చొద్దు. ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ టు నేను తీర్పు తెచ్చకూడదు అన్నప్పుడు ఐ కెనాట్ కరెక్ట్. అంటే ఎవడి పాపం వాడైపోతున్నాడు, నాకు మాత్రం సంబంధం ఏంటంటే నేను గమనం కూర్చోవాలి. అదేలాగా పౌలు పేతురుని గద్దించాడు, చాలా సందర్భాల్లో చాలా మందిని గద్దించాడు. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. అండ్ పత్రికలు మనం చదువుతున్నప్పుడు మీరు సహోదరుల కోసం కంట కనిపెట్టండి. యూ హ్యావ్ టు థింక్ అబౌట్ దెమ్. వారిని మీరు సవరించాలి, వారిని సరిచేయాలి, వారిని గద్దించాలి. మనం ఎలా తయారము? నాకు ఏం సంబంధం లేదు. నువ్వు నీ సహోదరుని గురించి ఆలోచించట్లేదు అంటే నువ్వు పాపం చేస్తున్నట్టే లెక్క. నువ్వు పట్టించుకోవట్లేదు అంటే నువ్వు పాపం చేస్తున్నట్టు లెక్క. నీ సహోదరుని యొక్క ఆధ్యాత్మిక స్థితి గురించి నీకు సంబంధం లేనట్టుగా నువ్వు బతుకుతున్నావు అంటే నువ్వు స్వార్థపరుడివి, స్వార్థపరురాలు అనే లెక్క. నిందలు వస్తాయి, మీకేం సంబంధం అంటారు, తప్పేం లేదు. ఒక మాట పట్టడం తప్పే. నేను అంటాను, దేవుని కొరకు ప్రొయాక్టివ్ పని చేసి ఒక మాట పడితే తప్పేం కాదు. కొందరు ఏమంటారంటే మనం చేసి ఊరుకుంటారు సార్, క్రిటిసైజ్ చేస్తారు సార్. అరే పోయి క్రిటిసైజ్ చేయకపోతే లెట్ దెమ్ డూ ఇట్. ఎగతాళి చేస్తారు సార్, నవ్వుకుంటారండి, ఓ పెద్ద చేసిండ్రులే అని అంటారండి, ప్రతి దాంట్లో తప్పు పడతారండి. దట్స్ ఓకే. మేలు చేసి కీడు చేసి హింసించబడడం కంటే మేలు చేసి హింసించబడటం మంచిదని పేతురు గారు చెప్పినట్టుగా డూ సంథింగ్. తప్పేమి లేదు. 14వ వచనం, మీరు కృపకే గాని ధర్మశాస్త్రములకు లోనైన వారు గారు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయనేరదు. మీరు కృపకే దాసులు గాని ధర్మశాస్త్రమునకు దాసులు కాదు, లోనైన వారు కారు అన్నమాట. నేను దాసులని పరం. మీరు కృపకు లోబడారు అంటే కృపకు దాసులు. మీరు ధర్మశాస్త్రం లోబడినట్టే ధర్మశాస్త్రం దాసులు అయింది. ఇప్పుడు మీరు కృపకు లోబడుతున్నారు కనుక, కృపకు దాసులు అయి ఉన్నారు కనుక ధర్మశాస్త్రం మీ మీద ప్రభుత్వము చేయదు. ఎందుకంటే కృప మిమ్మును ధర్మశాస్త్రమునకు వెలుపటికి తీసుకువచ్చింది. 3వ అధ్యాయంలో ఆ సంగతులు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కృప మిమ్మును ధర్మశాస్త్రం యొక్క వెలుపటికి తీసుకొచ్చింది. ఎట్లాగంటే చూడండి, ధర్మశాస్త్రం అనబడినటువంటి గొడుగు కింద ఒక యూదుడు ఉన్నంత కాలము అతడు ఆ ధర్మశాస్త్రం మూలంగా నానాటికి తాను బలమైనటువంటి పాపిగా, తాను ఘోరమైనటువంటి పాపిగా, తాను నానాటికి ఘోరమైనటువంటి పాపిగా తీర్చబడుతూ వచ్చాడు. నానాటికి ఘోరమైనటువంటి పాపిగా తీర్చబడుతూ వచ్చాడు. ఎందుకంటే వైఫల్యం చేస్తున్నాడు. ధర్మశాస్త్రం నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నాడు. నెరవేర్చే ప్రయత్నం ప్రతి ప్రయత్నం వైఫల్యం అవుతుంది. వైఫల్యత మొత్తము అట్ని స్కోర్ పెంచుకుంటూ పోతుంది. అప్పుడు ఏం చేస్తా అంటే, ఇట్లా కాదు, నువ్వు ఎంతకాలం చేసినా ఇలా నువ్వు స్కోర్ పెంచుకుంటూ పోతావు తప్ప నువ్వు బయటపడలేవు. కాబట్టి అరే ఆ ధర్మశాస్త్రం నుంచి బయటికి తీసుకొచ్చి కృప, యేసుక్రీస్తు ప్రభుల వారికి శిలువ మరణం అనే కృప కింద తీసుకొచ్చి ఉచితంగా అతని నీతి మందుకు చేయటం మొదలు. ఇదివరకు ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి వాడు
చచ్చిపోలేదు కనుక పాప విముక్తుడని తీర్పు పొందలేదు. కృప కిందికి వచ్చినటువంటి వాడు చనిపోయాడు కనుక పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. పాప విముక్తుడి మీద పాపానికి ప్రభుత్వం ఉంటుందా అంటే ఉండదు. ఎందుకు? మనం పాపము విషయములో చచ్చిపోయిన వారం ఆల్రెడీ. మనం పాపము విషయములో చచ్చిపోయిన వారమై సమాజ సేపటి తిరిగి లేచాం. మనం కొత్తవాడు, మన మీద పాపం ప్రభుత్వం చేయదు. అదే ధర్మశాస్త్రం కింద ఉన్నవాడు అనుకోండి, వాడు చచ్చిపోలేదు కాబట్టి ఆడి మీద పాపం ప్రభుత్వం చేస్తానే. మనం చచ్చిపోయాం, పాప విముక్తులం, పాపానికి మా మీద ప్రభుత్వం లేదు. అలాగే ఊరుకుంటుందంటే ఊరుకోదు, బయట నుంచి అవుట్ సోర్సింగ్ కింద నడుస్తూనే ఉంటాయి యాక్టివిటీస్. బట్ ప్రభుత్వం మాత్రం లేదు, ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఐ టోల్డ్ యు నా, రక్షణ తర్వాత పాపం మనల్ని అంటి పెట్టుకుని ఉంటుంది, కానీ మన మీద శాసనం మాత్రం చేయదు. ఇట్ డజంట్ రూల్ us, ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ us. 15వ వచనం. కాబట్టి మనం కృపకే దాసులం కానీ ధర్మశాస్త్రం దాసులం కాదు కాబట్టి పాపము చేయదమా అట్లన్నరా. అట్లయితే ఎడలా కృపకే కానీ ధర్మశాస్త్రం లోనగు వారము కామని పాపము చేయదమా అదన్నటికి నీ కూడా. ధర్మశాస్త్రం కింద ఉన్నప్పుడు నీ పాపం అనే స్కోర్ విమర్శంగా పెరిగిపోతుంది, నానాడికి పెరిగిపోతుంది. ఇన్స్పైట్ ఆఫ్ నీ ప్రయత్నాలకి బదులుగా, నీ ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఇంకా స్కోర్ పెరుగుతూ పోతుందనే కదా నేను సంపూర్ణంగా పాప విముక్తుని చేసింది. పాప విముక్తుని చేసిన తర్వాత మళ్ళీ నేను పాపం చేస్తానంటే ఎట్లా? కుదరదు. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందరో, లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందరో అది పాపమునికే గాని విధేయతకే గాని, లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందరో. ఒకవేళ మిమ్మల్ని మీరు పాపమునకు దాసులుగా అప్పగించుకుంటే దాని యొక్క పర్యవసనం ఏంటి? మరణం. సావు నిమిత్తం అనే పదం అక్కడ ఉంది. సావు నిమిత్తము పాపమునకే గాని అంటే నేను ఆ సావు అనే పదాన్ని బ్లాక్ చేసి ఇప్పుడు పాపమునకు మనం దాసులుగా అప్పగించుకుంటే మనం పొందుకునే ప్రయోజనం ఏమిటండి? మరణం. సావు అంటే మరణం. లేదు, విధేయతకు మనం దాసులంగా మారామనుకోండి, దాని మూలంగా ఏం కలుగుతుంది? కృప కలుగుతుంది, నీతి, రైచియస్నెస్, నీతి కలుగుతుంది. అదే చెప్తున్నాడు. కాబట్టి మీరు పాపమునకు లోనైతే మరణం మీ మీద ప్రాజ్యం వెళ్తుంది, విధేయతకు దాసులవుతే నీతి మీకు ప్రాప్తిస్తుంది. మీరు దేనికి లోబడుదురో దానికే దాసులవుదురని మీరు ఎరుగుదురు కదా, మీరు ఎరుగరా? వాచ్ అవుట్, your thoughts may become your words. Your words may become your actions. Your actions may become your habits. Your habits may become your character. వినారా ఎక్కడన్నా? ఇది నేను తయారు చేసింది కాదయ్యో, ఇది బైబిల్లో ఉన్నదానికి ఇది నేను ఎక్కడో విన్నదే. ఇది బైబిల్లో మీ మాటలు నాకు వినబడట్లేదు, ఎవరన్నా మాట్లాడుతుంటే కనుక నాకు వినబడట్లేదు. ఓకే, ఆలోచనల్ని మనం కనిపెట్టకపోతే ఆలోచనలు క్రియలుగా మాటలుగా మారుతాయి. ఆ మాటల దశలోనే మనం నియంత్రించకపోతే ఆ మాటలు క్రియలుగా మారుతాయి. క్రియల దశలోనే వాటిని అడిగట్టకపోతే ఆ క్రియలు అలవాట్లుగా మారుతాయి. అలవాట్లు మన స్వభావంగా మారిపోతాయి.
అందుకని వృత్తి ప్రవృత్తి అంటా ఉంటారు సార్. నేర స్వభావము అని ప్రవృత్తి. ఇతని వృత్తి బోధించటం, ప్రవృత్తి దొంగతనాలు చేయటం. కానీ ఏదైనా ఒక ఆలోచన స్థాయిలోనే మొదలవుతుందండి. మన విషయం మర్చిపో. ఆలోచన మాటల్లాగాను, మాటలు క్రియల్లాగాను, క్రియలు అలవాట్లాగా మారిపోయి చివరాఖరికి అది 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 ఉనికిలో అంతర్భాగం అయిపోతుంది, స్వభావంలో అంతర్భాగం అవుతుంది. దే కెనాట్ జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ వన్స్. చాలా మంది తెలుసు అట్లాంటి వాళ్ళు. అంటే నాట్ నెసెసరీ థీవ్స్, దొంగలే కానక్కర్లేదు, ఇతరాత్రమైనటువంటి అలవాట్లలో ఉన్నటువంటి వాళ్ళు. ది కెనాట్ సార్ ఎంత ప్రయత్నం చేసినా వీఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్, మేనేజ్ టు ఎస్కేప్. తప్పించుకోలేకపోతుంది, దూరంగా ఉండలేకపోతుంది. మీరు పాపమునకు దాసులై ఉంటిరి వన్స్ అపాన్ ఏ టైం, గాని బట్ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితురో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఆశ్చర్యం లేదు, ఒకప్పుడు మీరు దేనికి దాసులై ఉన్నారో ఆ పాపం మిమ్మల్ని వెతుక్కుంటూ తిరుగుతుంది. ఎందుకు? నాకు నమ్మిన బంటు, నా ఆశలన్నీ నెరవేర్చేవాడు, నా ప్రియుడు, నా సహవాసి, నా ప్రియురాలు అనుకుంటా పాపం తిరుగుతూ ఉంటది, మన చుట్టూ తిరుగుతూ ఉంటది. ఎందుకు? మరి ఇంతకాలం సహచర్యం చేసి ఒకేసారి వదిలేసిపోతే మరి ఎత్తుకుండా రాదా? ఎవరో అగస్టిన్ గురించి చెప్తా ఉంటారు. అగస్టిన్ చాలా కాలము సహజీవనం చేసిన వ్యక్తి. అంటే ఈ విషయంలో అగస్టిన్ ఏమంత పెద్ద భక్తి ప్రదర్శించాడని నాకు అనిపించలేదు. అంటే అగస్టిన్ బయోగ్రఫీ చదివినప్పుడు he literally lived with her so many years. I think he also had children. వాళ్ళ మమ్మీ ఫోర్స్ చేస్తుంది, అమ్మాయి వద్దు, అమ్మాయి వద్దు, అమ్మాయి వద్దు, అమ్మాయి వద్దు, అమ్మాయి వద్దు, అమ్మాయి వద్దు, అమ్మాయి వద్దు. All of a sudden he disappears from her, and after so many years he appears. నాకెందుకు ఆ స్టోరీ డిఫరెంట్ గా అర్థం అవుతుంది. I may be wrong. Let's move on. ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితురో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారే. ఉపదేశ క్రమం అంటే ఏంటండి ఇక్కడ? ద గాస్పల్. ద గాస్పల్. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో కూడా ఈ మాట ఉంది, ఉపదేశం. ఏ ఉపదేశమును మీకు, ఉపదేశం అనే మాట, ఉపదేశ క్రమం అనే మాట అక్కడ ఉంది. ఉపదేశ క్రమం అంటే ఇక్కడ గాస్పల్ అని అర్థం చేసుకోవాలి మనము. దానికి మీరు అప్పగింపబడి దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులు అవుతున్నావు. ఒకడు పాపము నుండి విమోచింపబడి నీతిమంతుడు కావాలి అంటే ఏమి నమ్మాలి? సువార్తను నమ్మాలి. ఒకడు సువార్తను విశ్వసించకుండా, సువార్తను విశ్వసించకుండా అతడు విధేయుడు కాకుండా నీతిమంతుడు కాలేడన్న విషయం మనమందరం ఎరుగుదాం. అంచేత ఇక్కడ ఉపదేశ క్రమం అనే మాటకి సువార్త అని మనము నిర్వచనం చెప్పుకోవాల్సి ఉంటుంది. 19వ వచనం, 18వ వచనం, పాపము నుండి విమోచింపబడి నీతి దాసులేదు, ఇందుకు దేవునికి స్తోత్రము. ప్రైజ్ గాడ్. ఎందుకంటే దిస్ ఈజ్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్. మనం ఎవరం చేసే పని కాదు, దేవుడు చేసే పని అండి. 19వ వచనం, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను, ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీరు మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించుదురు. సింపుల్ గా చెప్తున్నాడు. ఇక అట్లా కాదులే కానీ మనం మాట్లాడు. ఒకప్పుడు మీ ఇష్టానుసారంగా మీ నోటితోటి చండాలం, మీ చేతులతోటి చండాలం, మీ ఆలోచనలతోటి చండాలం, మీ కనులతోటి చండాలం, మీ చెవులతోటి చండాలం చేస్తూ వచ్చారు కదా. అప్పుడు ఎట్లాగైతే చేసిర్రో
ఆ చండాలం ఎట్లాగైతే చేశారో ఇప్పుడు దాని నుంచి మీరు విమోచింపబడ్డారు, ఆ పాపము నుంచి విమోచింపబడ్డారు, దాని నుంచి పూర్తిగా బయటికి లాక్కురాబడ్డారు. ఆ ఇష్టపూర్వకంగా ఎవరు బయటికి రాలేదండి, మీరైనా నేనైనా ఎవరో ఇష్టపడి బయటికి రాలేదు. గుర్తుపెట్టుకోండి, ఆ వేళ లోతు కూడా తన కుటుంబం కూడా ఇష్టపడి బయటికి రాలేదు. రెక్కబట్టుకొని బరబర లాక్కుంటూ రావాల్సి వచ్చేసింది. నేను అంటున్నాను, ఈ దశలోనైనా దేవుడు మనల్ని రెక్కబట్టుకొని బరబర ఈడ్చుకొచ్చి లోపల వేసి ఉండకపోతే మనం స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళం. మొన్న ఒకడు ఫేస్బుక్ లో ఒక మీమ్ క్రియేట్ చేశాడు. ఏంటంటే డాక్టర్ ఆఫ్ ఎలక్షన్ నమ్మే వాళ్ళు దుర్మార్గులు, దుష్టులు, వాళ్ళ దేవుడు ఎంత క్రూరుడంటే నా ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండానే నన్ను బరబర ఈడ్చుకుపోయి లోపలేసినట్టుగా చెప్తారు వాళ్ళు అని. మరి బరబర ఈడ్చపోయి లోపలేకపోతే నువ్వు బుద్ధిమంతుడు పోయి బుద్ధిగా వచ్చావా? ఎవడండి, ఎవడు భూమి మీద నేను ఇష్టపడి నా స్వచ్ఛందంగా దేవుని ప్రమేయం లేకుండా నా ఇష్టపడి నా అంతటి నేనే దేవుని దగ్గర పోయానని ఎవడండి చెప్పేది? మీరు ఎవరైనా చెప్పగలరా? చూద్దామని. దేవుడు రెక్కబట్టి బరబర ఏడ్చకపోతే ఎవడు పోడండి. నోబడీ విల్ గో. బికాస్ ప్రకృతి సంబంధి అయిన మనిషి ఎప్పటికీ దేవునికి సానుకూలంగా, దేవునికి అనుకూలంగా ఆలోచించడం, దేవుని దగ్గరికి వెళ్ళాలని ఎవడు అనుకోలేదు. చీకటి వెలుగును చూసి పారిపోద్ది, అవునా? చీకటి వెలుగుని ద్వేషిస్తుంది. అది స్వాభావిక వైరుధ్యం. ఈ స్వాభావిక వైరుధ్యాన్ని నేను కాదని, స్వాభావిక వైరుధ్యాన్ని తోసిరాజని నేనేం చేశానంటే నాకు స్వచ్ఛందంగా నేను దేవుని దగ్గరికి వెళ్తాను. ఈ డాక్టర్ ఆఫ్ ఎలక్షన్ బోధించే వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే దేవుడే బరబర మంది ఈడ్చుకుంటూ లోపలికి పోయారు. ఎస్, లేకపోతే నాలాంటి దుష్టుడు పాపమునకు దాసుడై, అవిధేయతకు దాసుడై, మరణమునకు బానిసైనటువంటి నాలాంటి వాడు దేవుని ఇష్టపడి నమ్మటం ఏంటి సార్? ఆయన నన్ను రెక్కబట్టుకుని ఈడ్చుకుపోయి లోపలేసి ఉండకపోతే. అబ్సల్యూట్లీ రైట్. ఆవిడ ఫేస్బుక్ లో ఇట్లాంటి మీమ్స్ చూసినప్పుడు మీరేం ఫీల్ కాకుండా అబ్బా డాక్టర్ ఆఫ్ ఎలక్షన్ తప్ప, రైట్ అండి. డాక్టర్ ఆఫ్ ఎలక్షన్ తప్ప అంటే ఆడికి బైబిల్ అర్థం కాలేదన్నట్టే లెక్క. కాలేదు. ఎవడన్నా ఎక్కువ మాట్లాడితే నా ఫోన్ నెంబర్ ఇవ్వండి, అంటే ఏం చేయనులే, మాట్లాడతా నేను కూడా. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్. 19వ వచనం మనం చదువుకుందాము. ఓకే, ఒకప్పుడు అప్పగించితురో అలాగే ఇప్పుడు కూడా పరిశుద్ధత కలుగుటకై మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించండి. అప్పుడు ఏ బలవంతం లేకుండా అప్పగించారు కదా. పాపం చేయమని మనల్ని ఎవడు బలవంతం పెట్టాల. అదే చెప్తున్నా కిందికి వచ్చిన తర్వాత. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారై ఉంటుంది. ఏ ఒత్తిడి లేకుండానే పాపం చేస్తూ వచ్చాం కదండి, అవునా? ఇప్పుడు మనుషుల్ని గన్ పాయింట్ బ్లాక్ మీద గన్ పాయింట్ తోటి నువ్వు పాపం చేస్తావా చేయవా అని చెప్పేసి అపవాది మనం బెదిరిస్తున్నాడా? అలా బెదిరిస్తే మనం పాపం చేస్తూ వచ్చామా? ఇన్ఫాక్ట్ ఆదాము హవ్వల్ని అలా బెదిరించలేదండి వాడు. ఆదాము హవ్వల్ని బెదిరించలేదు. ఒకవేళ బెదిరించాల్సి ఉంటే ఎవరిని బెదిరించాలి? పాప స్వభావం లేదు కాబట్టి, పాపం చేసే అవకాశాలు తక్కువ ఉన్నాయి కాబట్టి, అసలు పాపం చేయాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి ఆదాము హవ్వల్ని గన్ పాయింట్ లో బెదిరించాల్సి ఉంటుంది. చేస్తావా కాల్చి పడతావా బాలని నన్ను చెప్పినట్టు వాము నేను చేస్తాను సార్ అని అప్పుడు చేసి అర్థం ఉండేది. ఇప్పుడు మనకి స్వాభావికంగానే పాపం ఉన్నప్పుడు మనల్ని ఎవడు బెదిరించి పాపం చేయించాల్సిన అక్కర్లేదు. అప్పుడు నీతి విషయంలో నిర్బంధం లేకుండా, ఒత్తిడి లేకుండా స్వచ్ఛందంగా ఆడుతూ పాడుతూ తేలాడుతూ మనం పాపం చేస్తూ ఉండేవాడు. బికాస్ దట్ వాజ్ అవర్ నేచర్ అండ్ ఇట్ వాజ్ కామన్ ఫర్ అస్. ఇప్పుడు చూడండి, అప్పటి క్రియల వలన మీకేం ఫలితం కలిగింది? వాటి గురించి మీరు ఇప్పుడు సిగ్గుపరుచున్నారు కదా, వాటి అంతం మరణమే. ఎస్, అయినను ఇప్పుడు పాపం నుంచి విమోచింపబడి దేవుని దాసులైనందున పరిశుద్ధ కలుగుడు ఏమి కలుగు ఫలము, దాని అంతము నిత్య జీవం. ఇప్పుడు మీరు పరిశుద్ధమైనటువంటి క్రియలు చేయండి, ఎందుకంటే మీరు విమోచింపబడినారు కదా. దేవునికి దాసులైన అంటే ఇక్కడ పాపమునకు దాసులు అంటే అపవాదికి దాసులు అని అర్థం. ఇక్కడ నీతికి దాసులు, విధేయతకు దాసులు అంటే దేవునికి దాసులు అని అర్థం. ఇది వచ్చిన తర్వాత మీరు దేవునికి దాసులు అయినందున అనే మాట మాట్లాడుతారు.
ఇప్పుడు ఒకప్పుడు వానికి జీతం చేసినాము, వానికి నచ్చినట్టు బతికినాం. ఇప్పుడు మనం ఎవరికి జీతం చేస్తున్నాము, లేకపోతే ఎవరికి దాసులుగా ఉన్నాం, ఎవరికి బానిసలుగా ఉన్నాం? దేవునికి బానిసలుగా ఉన్నాం. ఇప్పుడు దేవునికి బానిసలుగా ఉన్నప్పుడు ఎవరికి నచ్చే పని, ఎవరికి మెచ్చే పని, ఎవరు కోరుకున్న పని, ఎవరికి ఆనందం కలిగించే పని చేయాలి. ఆయనకు దాసులమైనప్పుడు ఆయనకి నచ్చే పని చేయాలి. ఆయనకు దాసులమైనప్పుడు ఆయన ఇష్టపడే పని చేయాలి. మనం ఒకరి దగ్గర దాస్యం చేస్తూ వేరొకరికి మనం సేవ చేయలేం కదండి. ఇప్పుడు మాట ఉంది మనకి, సిరికిని దేవునికి దాసులై ఉండనేరు అని. దట్ విచ్ ఇస్ ట్రూ. సిరికి దేవునికి దాసు, దేవునికి సిరికి కూడా దాసులుగా ఉండకూడదు మరి. బట్ somehow we prove it, it is possible. సిరికి దేవునికి దాసులుగా ఉన్నప్పుడు దేవునికి దాసులుగా ఉండడం సార్ కష్టం సార్. ఎందుకంటే చాలా మంది అంటారు, బ్రదర్ ఎంతకాలం ఇదంటే, తప్పట్లేదు సార్, కష్టంగా ఉంది సార్. ఎందుకంటే ఇలా రాజీ పడుతున్నారంటే ప్రయత్నం చేస్తున్నారు సార్, కష్టంగా ఉంది చెప్పారు. మొహమాటగా లేదండి ఇందులో. అదే మరి ప్రభు నమ్ముకున్నటువంటి వీళ్ళని పాపం విషయంలో ఎవరైనా వచ్చేసి ఇది చేయరా అంటే, నో సార్ నేను చేయలేను ఆ పని, అసాధ్యం సార్, నేను కష్టం ఈ పని నేను చేయలేను అని కరాఖండిగా ఎంతమంది నిలబడతారండి? అంటే అస్సలు బొత్తిగా ఎవరు నిలబడరు అని అనట్లేదు. నిలబడినటువంటి వారు బైబిల్లో ఉన్నారు, నిలబడినటువంటి వారు మీరు కూడా ఉన్నారు. సంథింగ్ పాజిటివ్